Yeah. So now we have mains exam and everyone will be thinking about how to revise it. ఎలా రివిజన్ చేయడం కంటే కూడా ప్రతి ఒక్కరికి ఆలోచన ఏంటంటే నాకు సర్వీస్ రావడం ఎలా, నేను సర్వీస్ తెచ్చుకోగలనా, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఏం చేయాలి ఈ నెక్స్ట్ 10 days అంటే అదే నా యొక్క ఫోకస్. ఫైనల్గా నాకు 90 మార్క్స్ రావడం ఎలా, ప్రతి పేపర్లో 90 రావడం ఎలా, ఫైనల్గా 540 రావడం ఎలా. 540నా? ఇక్కడ మనకేంటి, ఇక్కడ 5 పేపర్స్, 5 ఇంటూ 90 450. 450 కానీ మనం తెచ్చుకోగలిగితే యు ఆర్ ద టాపర్. అంటే 60% in each paper, 60% in each paper is the target for us. So in order to score this 60% in each paper, what is our strategy? Before going to this agenda of the session, let me just briefly rewind that APPS has released one web note and saying that this year you will be having a plain paper, not the ruled paper. రూల్డ్ పేపర్ లేదు, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉంది. మీకు అండర్లైనింగ్, హైలైటింగ్ ఆఫ్ ది సేమ్ కలర్ ఈజ్ అలౌడ్. అంటే బాల్ పాయింట్ పెన్ అనేది అలౌడ్, బాల్ పాయింట్ పెన్ అలౌడ్. మనము జెల్ పెన్తో రాయకూడదు, హైలైటింగ్ చేసుకోవచ్చు, అండర్లైనింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇంకోటి ఏం మెన్షన్ చేశారంటే మనకి సో బుక్లెట్ కూడా ఇచ్చారు. ఈ బుక్లెట్లో మనకి చూసినట్లయితే ఈ బుక్లెట్లో, మెయిన్స్ బుక్లెట్లో మనకి కంప్లీట్గా ఓఎంఆర్ ఫస్ట్ పేజ్లో ఉంటుంది. ఫస్ట్ పేజ్లో మీరు ఇక్కడ ఇన్విజిలేటర్ సెక్షన్, అదేవిధంగా సిగ్నేచర్ సెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంటుంది. ఇక్కడ మనం సైన్ చేయాలి, సైన్ కంపల్సరీ చేయాలి. ఇక్కడ వచ్చి ప్రీ ప్రింటెడ్ మనకు వచ్చేస్తుంది. మీ యొక్క పేరు ఇవంతా ఇక్కడ మీకు ప్రాపర్గా ప్రింట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్లో ఉన్న, హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ ప్రాపర్గా ప్రింట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ ఎన్ని పేజెస్ ఉంటుందంటే టోటల్గా 48 పేజెస్ ఉంటుంది. మనం రైటింగ్కి మాత్రం 44 పేజెస్ మాత్రమే ఉంటుంది. ఈ 44 పేజెస్లో మనకి 44 పేజెస్లో అంటే దాని అర్థం ఏంటి, 15 క్వశ్చన్స్ రాయాలి. 15 క్వశ్చన్స్ రాయాలి. నేను 3 పేజెస్ రాస్తే ఎంత, 3 into 15 45. మోరలెస్ ఇట్ విల్ బి సఫిషియంట్ అండ్ అడిక్వేట్. 15 క్వశ్చన్స్కి ఒక్కో క్వశ్చన్స్కి కానీ మనం 3 పేజెస్ రాస్తే 45 పేజెస్ అనేది మనం రాయొచ్చు. సార్ వర్డ్ లిమిట్ ఉందా? టీజీపీఎస్కి అయితే వర్డ్ లిమిట్ ఉంది. ఇక్కడ వర్డ్ లిమిట్ అనేది లేదు, ఓన్లీ టైం లిమిట్ ఉంది, స్పేస్ లిమిట్ ఉంది. మీరు 3 పేజెస్ కానీ రాయగలిగినారంటే వెల్ అండ్ గుడ్. 3 పేజెస్ మీరు రాయగలిగితే మనకి బెస్ట్ ఆన్సర్స్ అని చెప్పొచ్చు. ఇది క్వాంటిఫికేషన్ ఆఫ్ ది యువర్ మెయిన్స్ ఆన్సర్. నెక్స్ట్ క్వాలిటీ ఆస్పెక్ట్ ఏంటి? ఈ క్వాలిటీ ఆస్పెక్ట్ ఏంటంటే నెక్స్ట్ నేను రాసే ప్రతి ఆన్సరు ఎలా ఉంటే నాకు 90 మార్క్స్ వస్తుంది. అంటే 90 మార్క్స్ అంటే మనకి, అంటే దాని అర్థం ఏంటి, 90 మార్క్స్ మనకి ప్రతి క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అండి? 90 మార్క్స్ అంటే 6. అంటే ఆన్ అన్ యావరేజ్ ఐ నీడ్ టు స్కోర్ 6 మార్క్స్. ఇక్కడ జనరల్గా స్టూడెంట్ ఎవరైతే రైటింగ్ స్పీడ్ లేదో వాళ్ళ యొక్క జస్టిఫికేషన్ చేస్తుంటారు. సార్ నేను 15 క్వశ్చన్స్ ఎక్స్ట్రాడినరీగా రాయలేను కానీ 12 క్వశ్చన్స్ రాస్తాను. 12 క్వశ్చన్స్ రాస్తాను. ఎంత ఇచ్చు? 8 వేస్తాడా? 7 కదా. 7 వేస్తాడా? 7 వేస్తాడు అనుకోండి. ఎన్ని వేస్తాడు? 70 + 70 ఎంత అవుతుంది? 12 into 7 ఎంత? 84. 84 అన్నిటికీ నీకు 7 వేస్తాడా? గ్యారంటీ లేదు. You may be assuming that you are writing extraordinary, excellent answer, but student point of view, that is the point of mistake. ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్కి వచ్చినప్పుడు you have to complete the paper. First point is that you have to complete the paper. Complete the paper, write at least 3 pages 3 pages for question and give 3 subheadings and each subheading 4 points and 1 diagram per page. 1 diagram per page. డయాగ్రామ్ అంటే ఏంటి? టేబుల్ కావచ్చు, లైన్ డయాగ్రామ్ కావచ్చు, మ్యాప్ కావచ్చు, ఒక రిపోర్ట్ కావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ డేటా యువర్ రైటింగ్, పబ్లిక్ డేటా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ ఇండియా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ unemployment rate. So that same I will be mentioning that yes, unemployment rate in the last 10 years is exponentially increasing. That is from 2014 to 2024 as per the socio-economic survey. As per the socio-economic survey, here I will be mentioning 5% and now the employment rate is almost 8%, sir. It is increasing it. Though the per capita income is rising, unemployment rate is rising. That is a diagram. దీనికి ఒక లెసన్ రాస్తాను. ఒక లెసన్ అంటే దీనికి ఒక డయాగ్రామ్ పెట్టి దీనికి ఒక సోర్స్ పెడతాను. సోషియో-ఎకనామిక్ అవుట్లుక్ 2024.
అది కూడా ఇది కంప్లీట్గా పేజ్ ఆక్యుపై చేయకూడదండి. నేను కొన్ని పేపర్స్ చూస్తుంటాను. యూ విల్ బి యూజింగ్ ద స్పేస్ ఫిల్లింగ్ టెక్నిక్ అండ్ ఇట్ విల్ గివ్ దట్ యూ విల్ బి యూజింగ్ ద మ్యాప్ జస్ట్ టు ఫిల్ ద స్పేస్. మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చూడండి. ఎన్సీఆర్టీ బుక్స్ చూస్తే మనకి ప్రాపర్గా టైమ్ అండ్ స్పేస్ అనేది వాడతాడు. ఇట్లా మనకు ఒక పేజ్ ఉంది అనుకోండి, ఇక్కడ కంపల్సరీ ఒక డయాగ్రామ్ రాస్తుంటాడు. ఈ డయాగ్రామ్ వేసి కూడా ఇక్కడ మనకి రాస్తుంటాడు. అర్థమవుతుందా? అది ఆన్సర్ రైటింగ్. అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్లు ఆన్సర్ రాయడం అంటే లేస్తే నేను 45 పేజీలు రాసేసిన అంటాడు ఒకడు. ఐ హ్యావ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రీవియస్ బ్యాచ్. సార్ ఐ హ్యావ్ రిటన్ 45 pages ఫర్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్ బట్ మై నేమ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద లిస్ట్. బట్ ద స్టూడెంట్ హూ హ్యాస్ రిటన్ 40 pages, 42 pages, 43 pages, స్టిల్ దే గాట్ ద సర్వీస్. ఎందుకు వాళ్ళకి సర్వీస్ వచ్చిందంటే నెక్స్ట్ ఆస్పెక్ట్, మనం ఇచ్చే సబ్హెడింగ్స్ ప్రాపర్గా ఉండాలా, ఇచ్చే ఇంట్రడక్షన్ ప్రిసైజ్గా ఉండాలా, కంక్లూషన్ ప్రిసైజ్గా ఉండాలా, బాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేనేం చెప్తుంటానంటే స్టూడెంట్కి జనరల్ స్టడీస్కి జిఎస్కి తేడా ఏంటంటే, జిఎస్కి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్కి ఎస్ఏ పేపర్కి తేడా ఏంటంటే, మీరు జిఎస్లో 3 pages రాస్తాం. 3 pages ఈ పేజెస్ రాస్తున్నాను అనుకోండి, 3 pages. వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ రూల్ ఆఫ్ లా? What do you understand about rule of law? Discuss the factors disturbing the rule of law in India. Suggest measures for ensuring law and order in our country. అనేది క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ రూల్ ఆఫ్ లా అని ఇస్తున్నాను. అలాంటప్పుడు మాత్రమే హాఫ్ ఆఫ్ ది స్పేస్ అనేది రూల్ ఆఫ్ లాకి ఇంట్రడక్షన్కి ఇవ్వాలి. ఇఫ్ మై క్వశ్చన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ వన్, బికాస్ ఆఫ్ డైవర్సిటీ నేచర్ ఇన్ ఇండియా ఈజ్ ఫేసింగ్ థ్రెట్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ కామెంట్. అప్పుడు ఏంటి, మనకి ఇంట్రడక్షన్కి ఇంత స్పేస్ ఇవ్వం. ఏం స్పేస్ ఇస్తామంటే ప్రిసైజ్గా ఒక 2 lines మాత్రమే రాస్తాను ఇంట్రడక్షన్కి. యూ అండర్స్టాండ్? ఇది ఎవరైతే అర్థం చేసుకుంటాడో ఆ స్టూడెంట్ కంపల్సరీగా 15 questions రాయగలుగుతాడు. చాలా మంది స్టూడెంట్స్కి ఇంట్రడక్షన్ ప్రిసైజ్గా రాయాలనేసి అర్థం కాదు. ఎక్కువ ఇంట్రడక్షన్ రాస్తే మోర్ మార్క్స్ అనుకుంటాడు. ఇక్కడ వరకు రాస్తాడు ఇంట్రడక్షన్ రాసి నెక్స్ట్ చూడండి ఇక్కడ వరకు మళ్ళీ మెయిన్ ఆన్సర్ రాస్తాడు. అప్పుడు నువ్వు రాసిన ఆన్సర్ ఏంది? 1.25 pages మాత్రమే. 1.25 pages మాత్రమే. అండ్ యూ విల్ బి ఎక్స్పెక్టింగ్ దట్ యూ హ్యావ్ రిటన్ వెల్ విత్ రెస్పెక్ట్ టు ఆన్సర్. దిస్ ఈస్ ద ఫస్ట్ డీవియేషన్ ఇన్ ద ఆన్సర్ రైటింగ్. ఇక్కడ మనకి టెంప్టేషన్ ఉంటుంది ఇంట్రడక్షన్ బాగా రాయాలనేసి. ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ షాల్ బి ప్రిసైజ్ అంటే 4 lines-లో 2 lines మాత్రమే. ఇమీడియట్గా నేను వచ్చేస్తాను, ఇమీడియట్గా సబ్మిటింగ్ పెట్టేస్తాను. థ్రెట్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ అని పెట్టేసి నేను ఒక 4 points రాస్తాను. ఇంకో సబ్మిటింగ్ పెడతాను, గవర్నమెంట్ మెజర్స్, ఇంకొక 3 measures చెప్తాను. నెక్స్ట్ స్టేట్స్ రోల్ అని ఇంకో సబ్మిటింగ్ పెడతాను. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అని ఇంకోటి పెడతాను. ఇప్పుడు చూడండి, సో పహల్గామ్లో మనకి టెర్రరిస్ట్ అటాక్ అయిన తర్వాత రష్యా నుంచి రిప్లై వచ్చింది, అమెరికా నుంచి రిప్లై వచ్చింది, అండ్ ద గ్లోబల్ కమ్యూనిటీ ఈస్ రిప్లైయింగ్ దట్ అవర్ రెస్పాన్స్ ఈజ్ ఇండియాస్ రెస్పాన్స్ అండ్ వీఆర్ షోల్డర్ విత్ అవర్ ఫ్రెండ్ మిస్టర్ మోడీ అని చెప్తున్నారు. ఇది వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ అటాకింగ్ ఆన్ ద సావరెనిటీ ఆఫ్ ఇండియా. It is not just losing the lives of 22 people or 20 people. It is attacking and challenging the sovereignty of India. In such kind of issue, international community has to respond. They will share the exchange of information. Information is required. So now your answer writing, you have to realize that why I am saying repeatedly introduction, conclusion shall be precise means you always think that if I give more introduction, you will be more. No. Give more focus on body. నెక్స్ట్ డయాగ్రామ్స్ రాయాలి. డయాగ్రామ్స్ కంపల్సరీ. స్మార్ట్ ఆర్ట్ కావచ్చు, మ్యాప్ కావచ్చు, డయాగ్రామ్ కావచ్చు, మీకు తెలిసిన డయాగ్రామ్ కావచ్చు, లైన్ డయాగ్రామ్ కావచ్చు, బార్ డయాగ్రామ్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, మీరు గీయాలి. మ్యాప్ అయినా గీయాలి, కనీసం 2 అయినా గీయండి ఒక క్వశ్చన్కి. సార్ ఇది రిలవెంటా కాదా?
పక్కన పెట్టండి, ఫస్ట్ గీయండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నానంటే, నెక్స్ట్ మీకు ఇంకో పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు ఏం చెప్పాం? 90 రావాలంటే ఏం చెప్పాను? 3 పేజెస్ రాయాలి, 3 సబ్ హెడింగ్స్ రాయాలి, ఈచ్ సబ్ హెడింగ్స్ కి 4 పాయింట్స్ రాయాలి, జస్టిఫికేషన్ సబ్స్టాన్షియేషన్ రావాలి. వాట్ ఈస్ మెన్ బై సబ్స్టాన్షియేషన్? మీరు కానీ ఎస్డిజి గోల్స్ 17, టార్గెట్స్ 169 ఉన్నాయి కదా, 169 టార్గెట్స్, 17 గోల్స్, జీరో పవర్టీ, జీరో హంగర్, సో ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ మనకి 17 గోల్స్ ఉన్నాయి. దాంట్లో టార్గెట్స్ అంతా కానీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సబ్స్టాన్షియేషన్. ఎక్కడైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మీకు గుర్తొస్తాయో అదే సబ్స్టాన్షియేషన్. మీకు తెలిసిన ఎక్స్పర్ట్ కమిటీనో సబ్స్టాన్షియేషన్, మీకు గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ సబ్స్టాన్షియేషన్, కంపారిజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సబ్స్టాన్షియేషన్, ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సబ్స్టాన్షియేషన్. అర్థమైందా? ఈ సబ్స్టాన్షియేషన్ అనేది మీరు రాయాలి. యాజ్ పర్, యాజ్ మెన్షన్, యాజ్ ఇన్స్టైన్, యాజ్ ఇంబైబ్, యాజ్ రికమెండెడ్, యాజ్ రిపోర్టెడ్, యాజ్ డైరెక్టెడ్, యాజ్ గివెన్ అనేది మీరు రాస్తేనే దీన్ని మనం తోకలు అంటాం, సఫిక్స్ ప్రిఫిక్స్. అప్పుడే మీ యొక్క పాయింట్కి వాల్యూ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? జర్నలిస్ట్కి వెళ్ళిపోతుంది. రూల్ ఆఫ్ లా ఎక్కువ థ్రెట్ అయిపోతుంది. ప్లూరలిస్టిక్ సొసైటీ, నార్త్ ఈస్ట్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోతున్నాయి, ఎకనామికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోతున్నాయి, సోషల్ డిస్క్రిమినేషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ social classification, irrational classification of the society. For example, group 1, group 2, group 3, SC subcategorization. If it is not properly subcategorized, they will fight again. మేము గ్రూప్ 1 కాదు గ్రూప్ 2, మేము గ్రూప్ 2 కాదు గ్రూప్ 3. అర్థమవుతుందా? ఇక్కడ సో మన నార్త్ ఈస్టర్న్ పీపుల్లో మనకి కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది, ట్రైబల్ డైవర్సిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇన్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్ ఆల్వేస్ ఇన్ ద why in the news? Because state itself is discriminating its own people. ఒకడేమో హిల్ ఏరియాలో ఉండే వాళ్ళు అంటారు, ప్లెయిన్ ఏరియాలో ఉండాలి అంటారు, వీళ్ళు ఇక్కడికి రాకూడదు, వాళ్ళు అక్కడికి రాకూడదు. ఎలా యూ కెనాట్ రెగ్యులేట్ ఇట్. ఇవి మీరు మెన్షన్ చేయాలి. మీకు తెలిసిన ఎగ్జాంపుల్, మీకు గుర్తొచ్చిన ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకా మీకు ఇంకో పాయింట్ నేను చెప్పేదేమనుకుంటే, ఈ మెయిన్స్కి వచ్చిన తర్వాత ఆన్సర్ రైటింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఈ నెక్స్ట్ 10 days లో మనం ఏం చేయబోతున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే, రివిజన్ చేయాలా, ఆన్సర్ రైటింగ్ చేయాలా. రివిజన్ చేసుకుంటూ పోయినారనుకోండి మీరు ఆన్సర్ రైటింగ్ చేయరు. ఆన్సర్ రైటింగ్ చేసుకుంటూ పోతున్నారనుకోండి మీరు కొంత పార్ట్ అనేది మీరు రివిజన్ చేయలేరు. Don't be in the mindset that you will be reading and revising entire subjects in next 10 days. That is not my suggestion or advice. Try to revise only the dry points. For example, AP history, Indian history. మనం ఒక థీమ్స్ కూడా డేటా పాయింటర్స్ ఇచ్చాం కదా, ఒక 50 థీమ్స్కి చదువున్నారా? ఆ డేటా పాయింటర్స్ కానీ మీ హ్యాండ్లో ఉన్నాయనుకోండి, ఆ థీమ్కి సంబంధించిన, సబ్ థీమ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా యూ ఫీల్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నీ దగ్గర రిపోర్ట్ ఉందా, స్కీమ్ ఉందా, పాలసీ ఉందా, కంటెంట్ ఉందా, రిపోర్ట్ ఉండే, డేటా ఉంది కాబట్టి దానికి సంబంధించే మనం పాయింట్స్ రాసేస్తాం. సో ఇట్లా ఏదైతే మీరు డ్రై సబ్జెక్ట్ అనుకుంటారో మీ భాషలో అది మాత్రమే రివిజన్ చేసుకోవాలి. యూ కెనాట్ రివైజ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద నెక్స్ట్ 10 days. బట్ ఐఎమ్ సెయింగ్ దట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ టైమ్. హౌ మచ్ టైమ్? అట్లీస్ట్ 3 hours till 2nd May. ఎందుకు చెప్తున్నానంటే ఐ సే నెక్స్ట్ 10 days యువర్ మైండ్ సెట్ విల్ ఆల్వేస్ డిస్టర్బ్, సేయింగ్ దట్ యు ఆర్ నాట్ కంప్లీటింగ్ ద పేపర్ మీనింగ్ఫుల్లీ, యు ఆర్ నాట్ ఏబుల్ టు రివైజ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సిలబస్. దెన్ యూ విల్ థింక్ దట్ నో, లెట్ మీ కంప్లీట్, లెట్ మీ రివైజ్, లెట్ మీ బిల్డ్ అప్ ద కంటెంట్. అలా అనేసి మీరు రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు నుంచి చేసింది కాదు. రైటింగ్ ప్రాక్టీస్ ఈ నెక్స్ట్ 10 days సస్టైన్ చేయడమే రైటింగ్ ప్రాక్టీస్. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు చెప్పిందే, థింకింగ్ ఈజ్ ఆన్లైన్ స్టూడెంట్స్, థింకింగ్ ఈజ్ కిల్లింగ్, రైటింగ్ ఈజ్ విన్నింగ్. ఇది కానీ మీరు అర్థం చేసుకుంటారంటే మీకు కంపల్సరీ 90+ అనేది వస్తుంది. అట్లా కాదు నేను కంటెంట్ మీద ఫోకస్ చేస్తా, నేను రివిజన్ మీద ఫోకస్ చేస్తానంటే డెఫినెట్లీ మీ యొక్క పెన్ అనేది కదలదు. యాజ్ ఐ మెన్షన్ దట్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్
always do the net practice or batting practice at least 2 hours, 3 hours, 4 hours బిఫోర్ ద మ్యాచ్. అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఫిజికల్ లిథర్జీ అనేది కొంతవరకు తగ్గిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే థింకింగ్ ఈజ్ మైండ్ వర్క్, రైటింగ్ ఈజ్ మెకానికల్ వర్క్. రైటింగ్ ఈజ్ మెకానికల్ వర్క్. నేను ఎంత స్పీడ్గా రాసినా కానీ నేను ఒక 3 days కానీ ఆన్సర్ రైటింగ్ చేయలేదనుకో, మీకు ఫస్ట్ క్వశ్చన్ రాసేటప్పటికి మీకు ఏమవుతుందంటే టైం పట్టేస్తుంది. దానికి ఇంకొక సూత్రం ఏంటంటే, ఎలా నేను 3 hours లో 15 క్వశ్చన్స్ రాయడం అంటే, ఫస్ట్ మీరు కొన్ని రూల్స్ మాట్లాడుకోవాలి. ఏంటంటే క్వశ్చన్ పేపర్ చదవాలా చదవకూడదా. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవాల్సిన అవసరం లేదు, సెలెక్టివ్గా రాయాల్సిన అవసరం లేదు. నన్ను చెప్తే సీక్వెన్షియల్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోండి, సీక్వెన్షియల్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోండి. అట్లా కాకుండా ఈ క్వశ్చన్ రాస్తే బాగున్నాను, 12th క్వశ్చన్ నాకు బాగొచ్చు, 8th క్వశ్చన్ ఎక్స్ట్రాడినరీగా వచ్చు, ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ నాకు సరిగా రావట్లేదు అనేసి కానీ మీరు కానీ మేనిమేషాలు కానీ లెక్కించినారంటే ఎగ్జామ్ హాల్లో అగైన్ థింకింగ్ ఈజ్ కిల్లింగ్. దట్స్ అ ఇంప్లిసిట్ మీనింగ్ ఆఫ్ ఇట్. సో Manaka Krishnamurthy, who got deputy collector in previous notification, he said, sir, వెంకట్ సార్, మన స్టూడెంట్కి రిపీటెడ్గా చెప్పండి, నేను ముందు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మెయిన్స్ రాసినప్పుడు నేను క్వశ్చన్ పేపర్ తీసుకొని క్వశ్చన్ పేపర్ మీద టిక్ పెట్టుకొని ఇది రాయాలి అది రాయాలి అనేసి చూసేవాడిని. నెక్స్ట్ నాకు అర్థమైందంటే బికాస్ ఆఫ్ దట్ వన్ వాల్యుబుల్ టైమ్ ఆఫ్ 12 to 16 minutes is wasted. What I realized that I have made up my mind that I am going to write all the 15 questions. In that case, why should I read all the 15 questions before writing? Then immediately I'll look into the first question. ఏనా బీనా అనేది మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటామంటే ఫస్ట్ థంబ్ రూల్ ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, లెంతీ క్వశ్చన్, దట్ ఈస్ అవర్ చాయిస్. స్టూడెంట్స్ సింపుల్గా ఉండి ఒక పార్ట్ ఉండే క్వశ్చన్ చూస్ చేసుకుంటూ అంటారు, అది కాదండి. ఎక్కడైతే క్వశ్చన్లో మోర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటుందో, అట్లీస్ట్ 3 సబ్హెడింగ్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుందో, that is the question that you need to select it. అర్థమవుతుందా ఎందుకు నేను చెప్తున్నాను? 3 pages రాయాలి కదా, 3 pages రాయాలంటే 3 సబ్హెడింగ్స్ పెట్టాలా, 3 సబ్హెడింగ్స్ పెట్టాలంటే క్వశ్చన్లో పాసిబిలిటీ ఉండాలి నాకు. క్వశ్చనే నేరోగా ఉందనుకోండి, క్వశ్చనే సింపుల్గా ఉందనుకోండి, నువ్వు సింపుల్గా 1.5 pages 2 pages రాయగలుగుతావు. సో కాబట్టి ఐ విల్ బి చూసింగ్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్, నాట్ బేస్డ్ ఆన్ ది ఈజీనెస్ ఆఫ్ ద క్వశ్చన్. నెక్స్ట్ నాకు డేటాబేస్ ఉందా అంటే జస్టిఫికేషన్ చేయడానికి నాకు డేటా ఉందా లేదని చూసుకోవాలి, డేటా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. అంటే దానికి సంబంధించిన కొంత వాల్యూ అడిషన్ అంటాం కదా, ఎగ్జాంపుల్, రిపోర్టు, ఇండెక్స్, డయాగ్రాము, మ్యాప్ మనం రాయగలుగుతున్నామా, ఆటోమేటిక్గా దాని బేసిస్ మీదుగా క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటాం, రాసేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ 1 hourలో 5 questions రాయాల. అప్పుడు కానీ స్టూడెంట్ ఏం రాస్తాడంటే ఫస్ట్ అవర్లో 4 questions రాస్తాడు, సెకండ్ అవర్లో 5.5 రాస్తాడు. ఎక్కడ కాంప్రమైజ్ అయిందండి? సెకండ్ అవర్లోనే కాంప్రమైజ్ అయిపోతుంది. థర్డ్ అవర్కి వచ్చిన తర్వాత స్పీడ్ పెరగదండి, తగ్గిపోతుంది. మీరేమనుకుంటారంటే థర్డ్ అవర్లో స్పీడ్ పెరిగిపోతుంది అనుకుంటారు, సాచురేట్ అయిపోయి మీరు డయాగ్రామ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, స్మార్ట్ ఆటో ఏదో పెట్టుకొని దాని ద్వారా మేనేజ్ చేస్తారు. కానీ ఇది రాంగ్ మెథడ్ అండి, ఇది వెరీ వెరీ రాంగ్ మెథడ్. ఎందుకు నేను ఫస్ట్ 1 hourలో 4 questions రాస్తానంటే మై మైండ్ సెట్ ఈస్ నాట్ అలవింగ్, మై మైండ్ సెట్ ఈస్ సేయింగ్ దట్ రైట్ ఓన్లీ ఎక్సలెంట్ క్వశ్చన్స్ ఫస్ట్, తెలిసిన క్వశ్చన్సే ఫస్ట్ రాయి, బాగా తెలిసిన క్వశ్చన్స్ ముందు రాయి, ఫస్ట్ ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యి అని నా మైండ్ సెట్ నన్ను డ్యామేజ్ చేస్తుంది. అందుకోసం నేనేం చేస్తున్నాను, ఐఎమ్ రెస్పెక్టింగ్ ఎవ్రీ క్వశ్చన్ ఈక్వల్, ఆల్ ఆర్ మై చిల్డ్రన్, 15 children I need to treat equally, no discrimination, no నాన్ ప్రయారిటీ. దేనికి ప్రయారిటీ ఉండకూడదు, ప్రతిదానికి ప్రయారిటీ, అన్బయాస్డ్గా రాయాలి. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఫస్ట్ 1 hourలో 5 questions రాయడానికే టార్గెట్ చేస్తాను. అది ఈ 10 daysలో నీకు అర్థం కావాలా. ఈ 10 daysలో నీకు ఎందుకు ఫస్ట్ అవర్లో నేను ఇంకా ఏం చెప్తానంటే 3 hours రాసావా 4 hours రాసావా కాదు, 3 hours రాసావా 4 hours రాసావా కాదు, ఫస్ట్ 1 hourలో 5 questions రాసావా లేదో చూసుకో. ఫస్ట్ 1 hourలో 5 questions ఎందుకు రాయలేకపోతున్నావు? నౌ టెల్ మీ,
what would be the reason? What would be the reason that I could not able to write five questions in the first hour? చెప్పండి రీజన్స్ చెప్పండి. Yes, selection. Wasting your time for selecting the questions. Write down. Wasting the time. ఇవంతా ఉన్నది మన మైండ్ అలో చేయదాన్ని. నేను ఎంత చెప్పినా కానీ మళ్ళీ మనకేముంటుంది, కుక్కతో ఒక వంకర అంటాను చూసావా, అదే సామెత ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. కానీ సీనియర్ మాత్రం ఎవరైతే ఆల్రెడీ దాని యొక్క ఇంపాక్ట్ పర్యవసానాలు ఆల్రెడీ అనుభవించుంటాడో అతనికి తెలుస్తుంది. ఏం చెప్తున్నాను? వేస్టింగ్ ద టైం. వై యు ఆర్ వేస్టింగ్ ద టైం? వై యు ఆర్ వేస్టింగ్ ద టైం? ఫర్ సెలెక్షన్. ఇది రాయాలా అది రాయాలా. రీడింగ్ ద పేపర్. వేస్టింగ్ ద టైం ఫర్ సెలెక్టింగ్ ద క్వశ్చన్. నెక్స్ట్, రీడింగ్ ద క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రైటింగ్ మోర్ కంటెంట్ ఫర్ నోన్ క్వశ్చన్స్. రైట్ డౌన్. రైటింగ్ more and more content for well-known క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, నువ్వు ఎంత రాసినా కానీ నీకు వచ్చేది ఎంత? 6.5 మార్క్స్. దానికోసం నువ్వేం రాస్తావు? ఎక్కువ కంటెంట్ రాస్తావు, ఎక్కువ శ్రద్ధ చూపిస్తావు. అదే నువ్వు 2 క్వశ్చన్స్ యావరేజ్గా రాయి, 2.5 పేజ్ రాయి. అప్పుడు ఏమవుతుంది? నీకు 5.5 వస్తుంది, 11 మార్క్స్ వచ్చాయి. ఇలా నువ్వు ఒకదానికి ఎక్కువ రాసి ఇంకో దానికి తక్కువ రాసావు అనుకో, 4.5 6 ఎంత అయింది? తక్కువే కదా వచ్చింది, 10.5. దిస్ 0.5 మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు తెలుసా తెలియదు? దిస్ 0.5 మార్క్స్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ ఫార్చ్యూన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు సర్వీస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆన్సర్? నెక్స్ట్ ఈస్ యాజ్ ఐ మెన్షన్ నో, రాసేటప్పుడు థింక్ చేస్తుంటారు. థింకింగ్ ఈస్, చెప్పండి మన డైలాగ్. ఎస్, థింకింగ్ ఈజ్ కిల్లింగ్. రైట్ డౌన్. నెక్స్ట్, నీకు ఎగ్జామ్లో ఏది వస్తే అది రాయ్. రైటింగ్ ఈజ్ విన్నింగ్. ఎగ్జామ్లో ఇది రిలవెంటా ఇర్రిలవెంటా, ఇది సరిపోతుందా సరిపోదా, యూ షుడ్ నాట్ థింక్. ఐ బీన్ రిపీటెడ్లీ టెల్లింగ్. నిన్నటి వరకు నేనేం చెప్తానంటే రిలవెన్స్ చెప్పుంటాను. నిన్నటి వరకు ఏ ఓరియంటేషన్లో మీకు తీసుకున్నా ఫోకస్ ఆన్ రిలవెన్స్, ఫోకస్ ఆన్ క్వాలిటీ, ఫోకస్ ఆన్ అడ్రసింగ్ రిలవెన్స్. కానీ ఈ రోజు నుంచి నేనేం చెప్తున్నాను, నిన్నటి వరకు నువ్వు ఏదైతే అక్యుములేట్ చేస్తావో అదే రిలవెన్స్. ఇంకా 10 డేస్లో నువ్వు రిలవెన్స్ ఇంప్రూవ్ చేసేది ఏమి ఉండదు. కానీ ఈ 10 డేస్ రైటింగ్ వాట్ ఎవర్ యు ఆర్ రీకలెక్టింగ్ వైల్ రైటింగ్, దట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిలవెన్స్. అంతేగాని ఇది రాస్తే మంచి పాయింటా, ఇది కాన్స్టిట్యూషన్ ప్రొవిజనా, ఇది సుప్రీంకోర్టు చెప్పిందా, ఇది లీగల్ ఎక్స్పర్ట్ చెప్పారా, ఇది ఇంకోట ఆలోచిస్తూ కూర్చున్నా అంటే నువ్వు పాయింట్స్ రాయి. Are you getting my point? So this is the point where you are failing to write 5 questions in the first 1 hour. ఇది ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలా? ఏం ప్రాక్టీస్ చేయాలా? ఆన్సర్ రైటింగ్లో కూడా అవుట్కమ్ ఏంటి? 3 hours రాయడం కాదు, ఫస్ట్ 1 hourలో 5 questions. ఈ 5 questions కూడా ఆర్డర్లో, అంతేగాని నీకు తెలిసింది రాయడం కాదు. రేపటి నుంచి నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ అయినా తీసుకో, మీకు మార్కెట్లో దొరికేటివి కానీ, మనం రివిజన్ టెస్టులు కానీ, పాత ప్రశ్నలు కావచ్చు, ఏ పేపర్ అయినా పర్లేదు తీసుకుంటాము. తీసుకుని ఏం చేస్తాం? రైటింగ్ ప్రాక్టీస్ 3 hours రాయాలా. 3 hours రాస్తేనే మీరు ఇది కానీ కంట్రోల్ చేస్తారంటే బిలీవ్ మీ దట్ యూ విల్ కంప్లీట్. లేకపోతే ఏమవుతుందంటే అన్నీ తెలిసిన క్వశ్చన్సే, 14-15 కూడా తెలుసు, టైం లేకుండా సరిగా రాయలేదు, ఏదో మ్యాప్ వేసి వచ్చేసాను. నువ్వు 2 పేపర్ ఫస్ట్ ఎస్ఏ అనుకుంటావు. ఎస్ఏలో ఏంటి? నా విల్ గో ఆన్ పేపర్ వైస్. ఆన్లైన్ స్టూడెంట్స్, ఎస్ఏలో రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తున్నారు.
ఏం మిస్టేక్స్ చేస్తున్నామంటే సేమ్ ఇష్యూ సెలెక్షన్ ఆఫ్ ది ఎస్ఏ. ఫస్ట్ 1 అవర్లో ఎన్ని ఎస్ఏలు రాయాలో? ఒక ఎస్ఏ రాసేయాలి. సో దీంట్లో ఎస్ఏలో మనకు వచ్చినప్పుడు కైండ్లీ రిమెంబర్ సెలెక్షన్ ఆఫ్ ఎస్ఏ. సెలెక్షన్ ఆఫ్ ఎస్ఏ. ఈ సెలెక్షన్ ఆఫ్ ఎస్ఏలో మనం ఎలా సెలెక్షన్ చేసుకోవాలంటే, నీకు ఎస్ఏ రాయడానికి మనం ఏం చెప్తాం, ప్రతి ఎస్ఏ మినిమం 8 పేజెస్ రాయాలి. అవుట్కమ్ ఏంటండి? 8 to 10 పేజెస్ రాయాలి. 8 to 10 పేజెస్ రాయాలి ప్రతి ఎస్ఏకి ఒక 10 డైమెన్షన్స్ అన్న రాయాలి. 3 ప్రాపర్ సబ్హెడింగ్స్ పెట్టాలి. 3 ప్రాపర్ సబ్హెడింగ్స్. ఇక్కడ ఎస్ఏకి జిఎస్కి తేడా ఏంటంటే, అక్కడ పాయింట్ ఫార్మేట్ లో సజెస్ట్ చేస్తాం, ఇక్కడేమో పారాగ్రాఫ్ లో రాయమని చెప్తాను నేను. ఎందుకంటే ఎస్ఏ బై డెఫినేషన్ ఈస్ రైటింగ్ ఇన్ పారాగ్రాఫ్, ఇన్ మోర్ దెన్ వన్ పారాగ్రాఫ్, రిలవెంట్ టు ద బ్రాడర్ థీమ్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎస్ఏ. సో ఈ 3 ప్రాపర్ సబ్హెడింగ్స్ అంటే ఎస్ఏ మొత్తానికి 3 ప్రాపర్ సబ్హెడింగ్స్ ఉండి, ఈ 10 డైమెన్షన్స్ చెప్తున్నాం కదా, ఈ 10 డైమెన్షన్స్ ని మనం 3 సబ్హెడింగ్స్ కింద రాస్తాం. అంటే దాని అర్థం ఏంటి? 3 to 4 డైమెన్షన్స్ అండర్ 1 సబ్హెడింగ్. అంటే మినిమం ఒక 2 పేజెస్ ఒక సబ్హెడింగ్స్ కింద రాస్తాం. 2 పేజెస్ ఒక సబ్హెడింగ్స్ కింద. ఇంతకుముందు చూడండి ఎస్ఏలో కాకుండా జనరల్ స్టడీస్ లో ఎలా రాస్తాం మనం? 3 సబ్హెడింగ్స్ ఇన్ 3 పేజెస్. ఇక్కడ 2 పేజెస్ ఆఫ్ కంటెంట్ ఇన్ 1 సబ్హెడింగ్. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, క్వాంటిఫికేషన్ కానీ మీకు బ్రెయిన్లో కానీ వచ్చిందంటే ఆటోమేటిక్గా డీవియేషన్ అనేది మనం రెగ్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకి రాసేటప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ అని ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బాడీ అందరూ సేమ్ రాస్తారు. ఇంట్రడక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంట్రడక్షన్కి నేనేం చెప్తానంటే, ఫస్ట్ పేజ్ తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ ఫస్ట్ పేజ్, ఈచ్ పేజ్ విల్ హ్యావ్, ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఎస్ఏ, ఈచ్ పేజ్ షల్ హ్యావ్ అట్లీస్ట్ 3 paragraphs. Based on your answer writing of your writing skill, there shall be at least 3 paragraphs in 1 page. ఇక్కడ ఇంట్రడక్షన్ నేను డెఫినేషన్తో రాయొచ్చు, రిపోర్ట్తో రాయొచ్చు, డేటాతో రాయొచ్చు, అనెక్డోట్తో రాయొచ్చు, స్టోరీతో రాయొచ్చు, కోట్తో రాయొచ్చు. బట్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ కోట్ ఇన్ 1 essay, ఐ షుడ్ నాట్ రైట్ కోట్ ఇన్ రిమైనింగ్ 2 essays. దట్స్ అ బ్లండర్. స్టూడెంట్ ఏం చేస్తాడంటే ప్రతిదానికి కోటే రాస్తుంటాడు, ప్రతిదానికి డేటానే రాస్తుంటాడు, ప్రతిదానికి డెఫినేషన్ ఇస్తుంటాడు. సో మీరు 3 essays లో 3 డైవర్సిటీ కనిపించాలి. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ రిపోర్ట్ ఇన్ ఫస్ట్ essay as an introduction, again if I write report in the second and third essay, how examiner will feel? This aspirant is writing same way irrespective of the theme of the essay. అది దానికి రిపోర్ట్ కంటెక్స్టా, ఎగ్జాంపుల్ కంటెక్స్టా? సే ఫర్ ఎగ్జాంపుల్ టారిఫ్ వార్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకో, టారిఫ్ వార్ మీదనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి టారిఫ్ వార్ మీద కంటెక్స్ట్ రాయొచ్చు. యాజ్ సూన్ యాజ్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ became 44th president of America, he immediately made as a first sign on the executive order that the tariff will be, దాన్ని మనం reciprocal tariff will be introduced as a America as a first policy అనేది ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో రాసుకుంటే వెళ్ళి, he says that America first doesn't mean that others next. We are protecting the interest of America first. ఇంకో కంట్రీ 124% సో అమెరికన్ ఇంపోర్ట్స్ మీద ఇంపోజ్ చేస్తుంది అంటే ఆబ్వియస్గా అమెరికా హ్యాస్ టు రెసిప్రోకేట్. లేదు మీరు ఇంపోజ్ చేసుకొని మేము అలౌ చేస్తామంటే అప్పుడు ఏమవుతుంది? డంపింగ్ యాడ్ అవుతుంది అమెరికా. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇంట్రడక్షన్ రాసేటప్పుడు మీరు 3 paragraphs రాసి, ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు రిపోర్ట్ రాస్తున్నారా, డేటా రాస్తున్నారా, ఎగ్జాంపుల్ రాస్తున్నారా, నెక్స్ట్ 2 essays కి దానికి విభిన్నంగా డిఫరెంట్ వే ఆఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. This first 2 paragraphs can be utilized for introduction. Third paragraph, you will be disclosing what dimensions you are going to write in the context of this essay. That's it. Very simple, effective. It's a above average essay. Write above average essay for all the 3 essays, you will get 70 to 80. ఎందుకంటే ఎస్ఏ పేపర్లు ఇప్పటి వరకు చాలా తక్కువే వస్తున్నాయి. మొన్న వచ్చిన టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా తక్కువే వస్తున్నాయి. మన టార్గెట్ ఏంటి? అట్లీస్ట్ 28 marks పర్ ఎస్ఏ.
28 మార్క్స్ పర్ ఎస్ఏ. ఆబ్వియస్లీ ఐల్ గెట్ 84 వస్తాయి. 84 ఈజీగా వస్తాయి. నేనేం చెప్తున్నాను, ఎస్ఏ సెలెక్షన్ ఆన్ వాట్ బేసిస్ ఐఎమ్ టేకింగ్ ది సెలెక్షన్ ఆఫ్ ది ఎస్ఏ. నాకు 10 డైమెన్షన్స్ వచ్చా, డేటా ఉందా, రెడీమేడ్గా ఇంట్రడక్షన్ ఉందా, 3 సబ్ హెడింగ్స్ ఇవ్వగలనా అంటే ఆ ఎస్ఏని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది అందరూ రాస్తారా, నా పక్కనోడు రాస్తాడా, వెనకోడు రాస్తాడా, ముందోడు రాస్తాడా, డజన్ మైండ్. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, సార్ ఈ 3 ఎస్ఏలు అందరూ రాస్తారు, ఈ 2 ఈజీగా సార్, అందుకే థర్డ్ ఎస్ఏ రాస్తారు. ఎందుకంటే బికాస్ ఫస్ట్ 2 essays everybody is writing. No. You should not select the essay based on that you are writing the essay which is not written by others. What is my criteria? I am choosing the essay mainly based on data. Writing 8 to 10 pages. 8 to 10 pages. Giving 3 subheadings. Writing at least 10 dimensions. And 2 diagrams I can give. Maximum 2 diagrams. 2 broader diagrams. That's it, essay. నెక్స్ట్ ఇంకా ఎస్ఏ రైటింగ్లో ఇంకా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ 1 hour వస్తుంది కదా, 1 hourలో మీరు ఈ 10 to 15 minutes మాత్రమే, మీరు డైమెన్షన్స్ని అంటే పాయింట్స్ ఏమేమి రాయాలనేది నోట్ చేసుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ డీలిమిటేషన్ మీద ఎస్ఏ అడుగుతున్నాను అనుకో, డీలిమిటేషన్ మీద నీకు వచ్చిన పాయింట్స్ అంతా రాసేసాయి లాస్ట్లో రఫ్ వర్క్లో. రాసేసిన తర్వాత ఏ పాయింట్ ఫస్ట్, అంతేగాని ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అనేసి నువ్వు ఈ 10 to 15 minutesలో కానీ నువ్వు కానీ ఆలోచించినావు అనుకో, ఈ 10 to 15 పాయింట్స్ రావు. నేనేం చెప్తున్నాను, సో జస్ట్ లిస్ట్ అవుట్ ద పాయింట్స్ ఫస్ట్ ఇన్ నాట్ మోర్ దెన్ 10 to 15 minutes అండ్ గివ్ ద ప్రయారిటీ ఆర్డర్, దెన్ స్టార్ట్ రైటింగ్ ది ఎస్సే. నెక్స్ట్ వైల్ రైటింగ్ దిస్ ఎస్సే, సేవ్ సంథింగ్, రైట్ డౌన్, సేవ్ సంథింగ్ which is very important as a punchline can be written as a conclusion. Last punch మందే, అదే డైలాగ్ ఏంటి, లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరే పంట అని చూసావా. ఎస్ఏ రైటింగ్లో ఆ కిక్ మీకు కనిపించాలి, లాస్ట్ కంక్లూజన్లో మనకు కనిపించాలి. నేను రాశాను 10 points రాశాను, ఇక్కడ 15 dimensions రాశాను, దాంట్లో ఇది మిరేకల్గా కనిపిస్తుంది, చాలా రిలవెంట్గా కనిపిస్తుంది, స్పెసిఫిక్గా కనిపిస్తుంది, ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. ఆ పాయింట్ నేను బాడీలో మెన్షన్ చేయకూడదు ఎక్కడ, దాన్ని హైడ్ చేసి లాస్ట్లో పెడతాను. మీకు అనిమల్ సినిమాలో మనకి డైరెక్టర్ చెప్తుంటాడు, నేను సీన్ని నమ్ముతాను, స్టోరీని నమ్మను. సీన్స్కి మధ్యలో స్టోరీ అడ్డొచ్చిందంటే స్టోరీ ఎత్తేస్తుంది కానీ సీన్స్ ఎత్తేయను అంటాడు. He will focus on retention of the audience. ఇక్కడ కూడా ఎగ్జామినర్ మీ యొక్క ఆడియన్స్. మీ 10 dimensions అనేది 10 scenes మీరు రాసుకుంటూ వెళ్తున్నారు. ఆ సీన్స్లో ఏది హైలైట్ సీనో మీరు సేవ్ చేసుకొని పంచ్ లైన్గా వాడాలి. చాలా మంది స్టూడెంట్ ఏం చేస్తుంటారంటే ఇంట్రడక్షన్లో రాస్తుంది మళ్ళీ కంక్లూజన్లో వామిట్ చేస్తుంటారు. మధ్యలో ఎక్కడో రాసిందో ఇవన్నీ తీసుకుంటే ఇండియా 5 trillion ఎకానమీ వెళ్తుంది, ఫెయిర్ డిలిమిటేషన్ అవుతుంది, సో యూనిఫార్మిటీ ఈగాలిటేరియన్ సొసైటీ వస్తుంది అనేసి రాస్తుంటారు. సో మీకు ఏదైతే ఒక కొటేషనో లేకపోతే ఒక పంచ్ లైనో, ఏదైతే ఒక క్వశ్చన్ మార్క్, ఇది చేస్తే ఇండియా మిరేకిల్ అవుతుంది అనేది మీరు సేవ్ చేసుకొని లాస్ట్లో రాయాలి. అది కూడా ఏంటి, మనం 10 to 15 minutesలో మీకు గుర్తొచ్చిన పాయింటే. మీరు ఇక్కడేమో పరుచూరి బ్రదర్స్ లాగా మీరు పంచ్ లైన్స్ రాసుకుంటా అంటే కుదరదు. ఇక్కడ మనకున్నదే 1 hour టైం. తెలిసింది రావచ్చు, తెలియంది రావచ్చు, కొంతవరకు తెలిసిన ఎస్సే రావచ్చు. ఆ టైంలో మనకు గుర్తు వచ్చిన పాయింట్స్ అంతా రాసుకుంటాను, దాన్ని ఆర్గనైజర్గా రాసుకుంటాను, పాయింట్స్ ఇచ్చుకుంటాను, దెన్ ఐ విల్ స్టార్ట్ రైటింగ్. దట్స్ ఇట్. డోంట్ థింక్ టూ మచ్. అగైన్ థింకింగ్ ఈజ్ కిల్లింగ్, రైటింగ్ ఈజ్ విన్నింగ్. 1 hourలో అయిపోవాలి. అంతేగాని ఫస్ట్ ఎస్సే 1 hour 20 minutes రాసి రిమైనింగ్ 2 essays వచ్చే కొందుకంత, లాస్ట్ ఎస్సేకి వచ్చే కొందుకంత మీరు 4 to 5 pages రాస్తుంటారు. దట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అలికేషన్.
మిస్అప్రోప్రియేషన్ అయిపోతుంది. ఇది మీరు మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ ఎస్ శరణ్య, ఐ బీన్ సెడ్ దట్ ఎస్ఏ వర్క్షాప్ అనేది ఒక వీడియో కూడా ఉంటుంది, ఒక 3 hours వీడియో ఇన్ సివిక్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ వాచ్ ఇట్. ఎస్ఏ వర్క్షాప్. మీరు బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నారు, డయాగ్రామ్ వాడచ్చా, సబ్ హెడింగ్స్ వాడచ్చా. సో దట్స్ ఎ బేసిక్ క్వశ్చన్ యూఆర్ రైజింగ్. మై స్ట్రాంగ్ సజెషన్ ఈస్ దట్ యూ కెన్ డ్రా ద డయాగ్రామ్, నాట్ మోర్ దెన్ 2 డయాగ్రామ్, బ్రాడర్ డయాగ్రామ్స్. లైక్ మీరు హిందూ ఎడిటోరియల్ చూడండి, హిందూ ఎడిటోరియల్లో కనీసం ఒక డయాగ్రామ్ అనే ఉంటుంది, విచ్ కాంప్లిమెంట్స్ ది ఎడిటోరియల్ రిటన్ బై ఆథర్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్. అలా మనకి డయాగ్రామ్ అనేది రాయొచ్చు. ఇది ఎస్ఏ. నెక్స్ట్ ఈజ్ ఎథిక్స్. నెక్స్ట్ ఈజ్ ఎథిక్స్. ఈ ఎథిక్స్ పేపర్లో రాసే ప్రతి ఆన్సర్ సేమ్ లాగా కనిపిస్తుంది. ఏది ఇచ్చినా అదే రాస్తున్నాను, ఏదొచ్చినా తిప్పి తిప్పి అదే రాస్తున్నాను. నైబర్స్, పేరెంట్స్, ఫ్యామిలీ, ఇన్ఫ్లుయెన్సర్స్, నేషనల్ లీడర్స్, ఇదే రాస్తుంటాం, అదే రాస్తాం, ఇంకేం రాయం. కానీ ఇక్కడ ఏంటంటే ఎథిక్స్ పేపర్లో, ఎథిక్స్ పేపర్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, మీకు ఒక బ్రాడర్ కానీ సెన్స్ కానీ మీకు అర్థమైంటే యూ కెన్ హ్యాండిల్ ద ethics paper without preparation. Why I'm saying is that why we need ethical behavior. Say for example, as a group 1 officer or civil servant, you have to act or react. మీకు సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఐ హ్యావ్ టు యాక్ట్ ఆర్ రియాక్ట్. మీకు కంప్లీట్ గైడ్ లైన్స్ ఉండవు, ప్రోటోకాల్ ఉండదు. అదే గ్రూప్ 4 ఎంప్లాయీ అనుకోండి, అతను క్లియర్గా ఇచ్చేస్తాం, 10 పాయింట్స్ ఇచ్చేసి, ఈ పాయింట్స్ మీకు 2 ఎకరాలు ఉందా, 300 యూనిట్లు మీకు పవర్ బిల్ వస్తుందా, యూఆర్ ఎలిజిబుల్, లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదనేసి అతను చెప్పేసి కొడేస్తాడు. అదే గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చినప్పుడు కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ వస్తాయి, కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ వస్తాయి. యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్, యూ హ్యావ్ టు లిసన్ టు బోత్ ద సైడ్స్ ఆఫ్ ద కాయిన్, దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ ద డెసిషన్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద డెసిషన్, ఇట్ మే నాట్ బి యాక్సెప్టబుల్ అదర్ కమ్యూనిటీ, అదర్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్, దేర్ పాయింట్ ఈస్ అదర్. ఇక్కడ ఏంటి, మీరు ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కాన్షియస్నెస్ అనేది మిమ్మల్ని డ్రైవ్ చేయాలి. మీరు తప్పు చేశామనే ఒక ఆలోచనలో ఉన్నారనుకోండి, యూ వోంట్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ టు కమ్ ఫర్ ఆఫీస్ నెక్స్ట్ డే టు టేక్ ద డెసిషన్. నాకెందుకండి, ఏం తీసుకున్నా కానీ ఏదో ఒకటి వస్తుంటుంది. అప్పుడు ఏమవుతుంది, పాలసీ పెరాలసిస్ వస్తుంది, పాలసీ ప్రోకాస్టినేషన్ వస్తుంది. అంటే ఎందుకు ఎథిక్స్ పేపర్ ఇచ్చారంటే, మీకు ఒక డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు మనకేంటి, ఇక్కడ రూల్ బుక్ ఏంటి, ఏంటండి, రూల్ బుక్ ఏంటి, గైడ్ లైన్స్, ఎస్ఓపి అంటాం దీన్ని. ఇక్కడ రూల్ బుక్ లో మన గైడ్ లైన్స్ ఉన్నాయా, దీన్నే ఎస్ఓపి అని కూడా అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. గవర్నమెంట్ ఈ గైడ్ లైన్స్ లోనే జీవో ఇచ్చిందా, లేకపోతే లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయా, ఈ లీగల్ ప్రొవిజన్స్ లేకపోతే ఏమైనా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయా, ఇవన్నీ మీకు చెప్పరు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అవంతా తెలీదా, ఎట్లా గ్రూప్ 1 పాస్ అయినా అంటాడు, ఒకే ఒక మాట. మీరు కానీ సార్ అది చెప్పలేదు మాకంటే, చెప్పేది ఏమన్నా తెలీదా అంటాడు, ఒకే మాట. ఎక్కడుంది, మీరు ఎత్తుక్కోవాలా. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా, సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు ఏమైనా జడ్జిమెంట్ ఏముందా, నాకు హైకోర్టు జడ్జిమెంట్ తెలియదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలియదు అనేది చెప్పేదానికి లేదు. ఇవన్నీ నార్మల్ కేస్, నో ఇష్యూ. ఇవి కాకుండా అవుట్ ఆఫ్ బాక్స్ అంటాను చూసారా, అవే మీకు ఎక్కువ అవుతాయి. అంటే మీకు వచ్చిన ప్రతి కేసు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. దర్ ఇస్ ఎ స్టూడెంట్, హిస్ కమ్యూనిటీ ఈస్ కురుబా, బట్ హీ సేస్ మై కమ్యూనిటీ ఈస్ మాదాసి కురువా, which is scheduled as a scheduled caste. But Kuruba, you are giving as a BC certificate. And I will come to you to Group 1 officer, RDO, sir, please issue me scheduled caste certificate. Please issue me scheduled caste certificate. I have to take the decision. If I give certificate, it will open to another. Kuruba community will come for asking for scheduled caste community. So you should means that you should aware of the guidelines. Guidelines ఉన్నాయా లేదా, ఫస్ట్ నువ్వు జస్టిఫై అవ్వాలి. లేదు, అతని పాయింట్ ఏంటి, సార్ కురుబా అన్న ఒకటే, ఇప్పుడు కురుబానే ఇప్పుడు మాదాసి కురుబా అంటున్నారు, ఈ మాదాసి కురుబానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
కేటగరైజేషన్లో సబ్ కేటగరైజేషన్లో ఎస్సీలో మెన్షన్ చేసింది. ఇప్పటి వరకు నాకు బీసీ సర్టిఫికేట్ ఇచ్చారు, నాకు ఇప్పుడు ఐఎమ్ కాన్స్టిట్యూషనల్లీ ఎంపవర్డ్ టు టేక్ షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్. ప్లీజ్ ఇష్యూ మీ. కెన్ యూ టేక్ ద డెసిషన్? If you don't take the decision, if you delay the decision, that is also a problem for him. If you take the decision, that is also a problem for you. That is also problem for you. నీ గైడ్ లైన్స్ ప్రాపర్గా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇల్లు పట్టాలు ఇష్యూ చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది క్లారిటీ లేదు, క్లియర్గా లేదు. మనం చెప్తాం కదా సింపతి, ఎంపతి, ఆమె దగ్గర ఏమీ ప్రూఫ్ లేదు. అలాంటప్పుడు నేను ఎలా ఇష్యూ చేసేది? కెన్ యూ స్పీక్ రూల్స్ ఆర్ కెన్ యూ గో టు ద ఇష్యూ, రూట్ కాజ్ ఆఫ్ ద ఇష్యూ, అండ్ విల్ యాక్ట్. Even if you act, what would be the repercussions? There is one example that people are protesting on the railway track, and you are given as a field officer, and you are empowered to shoot at sight. అంటే మీకు ఫైట్ చేసే అథారిటీ కూడా మీ యొక్క ఎస్పీ ఇచ్చారు మీకు. క్లియర్ ద మాబ్, అదర్వైజ్ ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్ అనేది ఇష్యూ అయిపోతుంది. అప్పుడు జైల్లో మనకి ట్రైన్లో వెళ్ళాలని కూడా నిప్పు పెట్టేస్తారు వీళ్ళు. కొన్నిసార్లు పిచ్చెక్కిందంటే మాబ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే యూ కెనాట్ కంట్రోల్. ఏదో ఒకటి జరిగిందంటే అక్కడ మన వాళ్ళని కొట్టినారంటే చాలు, వీడు ఇక్కడ అటాక్ చేస్తాడు. ఇన్నసెంట్ పీపుల్ హు ఆర్ ఇన్ ద రైల్వే ఆల్సో దే విల్ బి అటాక్. నథింగ్ కనెక్టెడ్ టు ద ఇష్యూ. యూ హ్యావ్ టు క్లియర్. or 200 people are sitting on the railway track and you have been ordered, empowered to shoot at the site. మీరు ఫైర్ ఓపెన్ చేస్తారా? లేదు మైక్లో పెట్టి ఇది మీ పద్ధతి కాదు, ధర్మం కాదు, మీరంతా క్లియర్ చేయాలా, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ట్రైన్లో చాలా మంది ఉన్నారు, మీరు గ్రూప్ 1 ఎగ్జామ్కి వెళ్తున్నారు, వాళ్ళు వినట్లేదు, ఏం చేయాలా? యూ హ్యావ్ 2 options. Assume that you have opened the fire and 10 people were lost their lives. Another issue, you are written to the higher authority, I cannot be next General O. Dyer, because they are protesting at the root cause, on genuine cause, people's cause, and that the train which is being stopping in the train in the railway station, now it has been not stopping it. Overnight it has been changed. No stopping station. నీకు తెలియకుండానే మారిపోయింది సార్ అది. వీఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ అవర్ డెమోక్రటిక్ వే. వీఆర్ నాట్ ఆర్మ్డ్, వీఆర్ అన్ఆర్మ్డ్, సివిలియన్ ప్రొటెస్ట్. You can give reply. I cannot be another General O. Dyer. I cannot kill my own people who are protesting democratically, peacefully, unarmedly. And రాస్తావా? It's up to you. అంతేనా? Both the cases are justified. అక్కడ ఎథిక్స్ వస్తాయని చెప్తున్నాడు. ఎక్కడైతే మీ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ అంటాం చూసారా, అక్కడ డిస్క్రిషనరీ పవర్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఎథికల్ డైమెన్షన్ అనేది వస్తుంది అనేది నా పాయింట్. ఈ ఎథికల్ డైమెన్షన్ ఎలా యాక్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్ళారనుకో, రావయ్య ఎందుకు వచ్చావు అంటాడు అక్కడ, నీకు ఇచ్చేది వెళ్ళంటాడు. పోలీస్ స్టేషన్ బా, ఎందుకు తెల్లారి నుంచి ఇక్కడనే ఉన్నారు, వెళ్ళండి బయటకు వెళ్ళండి అంటే, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అని. ఇంకొక రండి కూర్చోండి, వాళ్ళు చూడండి అయ్యా అంటాడు. ఎందుకు ఇంతసేపు నిలబెట్టున్నారు, కూర్చొని వాళ్ళకి ఏదో కావాలో చూడండి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది చేసి పంపించండి. బిహేవియర్, యువర్ బిహేవియర్, ఐఎమ్ సెయింగ్ దట్ దిస్ ఇస్ అ బిహేవియర్. మై బిహేవియర్ యాజ్ అ ఆఫీసర్, మై బిహేవియర్ నౌ ఈస్ గైడెడ్ బై డిఫరెంట్ ఫ్యాక్టర్స్. నౌ ఐఎమ్ సెయింగ్ దట్ మై బిహేవియర్, అంతేనా? నా బిహేవియర్ ఏ ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? పీపుల్ విల్ సే బిహేవియర్ ఈస్ గైడెడ్ బై యువర్ పర్సనాలిటీ సార్. ఆయన చాలా సౌమ్యుడు అండి, ఎవరిని పొల్లటి మాట కూడా అనడు, కాబట్టి అందరూ ఆఫీస్కి రారు. చాలా స్ట్రిక్ట్ అండి ఇతను. ఆఫీసర్ రాకముందుగానే సస్పెండ్ చేసేస్తాడు, మెమో ఇచ్చేస్తాడు, ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుందని చూస్తున్నాం. సో ఇట్ మీన్స్ మై బిహేవియర్ ఈస్ గైడెడ్ బై పర్సనాలిటీ. వాట్ ఈస్ మై పర్సనాలిటీ? వాట్ ఈస్ మెన్ బై మై పర్సనాలిటీ? మై పర్సనాలిటీ ఈస్ గైడెడ్ బై యువర్ యాటిట్యూడ్ and aptitude. ఎస్ ఆర్ నో? యాటిట్యూడ్ చాలా అరుగెంట్ బిహేవియర్ అండి అతనిది. కనీసం నేను చెప్పేది కూడా వినట్లేదు, పోవయం
చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలి? బయట అక్కడ గోడ కతికిచ్చిన చూసుకోలేదా, కనిపించలేదా? సర్టిఫికేట్ ఆర్డర్, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని గోడ కతికిచ్చినాను ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకంటే హీ హెస్ బీన్ రిపీటెడ్లీ చెకింగ్ and I have given a list of the order and he is not checking and again putting the order. సరే ఇది కరెక్టా నువ్వేం గ్రూప్ ఉన్న ఆఫీసర్ అయ్యా? బోర్డు మీద ఉండేది కూడా తెలీదా నీకు? ఆర్డర్లో పెట్టుకోవాలని. ఇంకొక అతను చూసుకుని రా అమ్మా, ప్రాపర్గా పెట్టుకుని రా, విచ్ ఈస్ రిలవెంట్. సో దెర్ ఈస్ నో రైట్ ఆర్ రాంగ్. ఐఎమ్ సెయింగ్ in ethics there is no right or wrong. Whatever you think right may not be right for me, whatever incorrect for me may not be incorrect for me. దాన్నే మనం బ్లాక్ అండ్ వైట్ థియరీ అంటాం ఎథిక్స్లో. ఇక్కడ నా పర్సనాలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? యాటిట్యూడ్. దీన్నే మనం టాంజిబుల్ అంటాం, పైకి కనిపించేది. మనం మాట్లాడు కానీ కొంతమంది ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళాలనిపించదు, అతను చిరాకు పడుతుంటాడని పోయినా కానీ వినడు. దట్ ఈస్ అ టాంజిబుల్ బిహేవియర్. దిస్ ఇస్ టాంజిబుల్, దిస్ ఇస్ ఇంటాంజిబుల్. ఇక్కడ ఈ యాప్టిట్యూడ్ అనేది న్యాచురల్ యాప్టిట్యూడ్, అక్వైర్డ్ యాప్టిట్యూడ్ అండి. న్యాచురల్, ఇంకోటి వచ్చి అక్వైర్డ్. ఈ న్యాచురల్ కి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఏంటంటే కొంతమంది జీన్స్ ద్వారా వస్తుంది అంటారు, హెరిడిటరీ ద్వారా వస్తుంది. కొంతమంది పిల్లలు చూడండి పుడతానే కొంతమంది ఆ ఇంటెలిజెన్స్ కనిపిస్తుంటారు, ప్రొయాక్టివ్గా కనిపిస్తుంటారు, ఒకసారి చెప్తే చాలు అలా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి మెచ్యూరిటీ లెవెల్ స్లోగా వస్తుంది. డోంట్ యూ థింక్ దట్ ద హెరిడిటరీ ఈస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ పేరెంట్స్ యొక్క అవేర్నెస్ మనకి క్రోమోజోమ్స్ రూపంలో జనరేషన్ బై జనరేషన్ ఇట్ విల్ పాస్ ఆన్. అది లిమిటెడ్ నాలెడ్జ్. అక్వైర్డ్ పుట్టినప్పుడు ఎవరికి తెలియదండి, నీకు తెలీదు, నాకు తెలీదు. ఇంత వయసు వచ్చింది నేర్చుకోలేదా నీకు? తెలీదా? డిప్లొమసీ రాదా? ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, దట్ ఈస్ అక్వైర్డ్. ఈ అక్వైర్డ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మన పేరెంట్స్. ప్లీజ్ నోట్ డౌన్, ఇవంతా మీరు పదాలు రాయాలి. అక్వైర్డ్ యాప్టిట్యూడ్, న్యాచురల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్, టాంజిబుల్, ఇంటాంజిబుల్. ఇక్కడ మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్ ఏది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పెట్టుంటాడు. మీరు కానీ అక్కడ కఠినంగా లేకపోయినారు అనుకోండి, డ్రంక్ చేసి మిమ్మల్ని గుద్దేసుకుని కూడా వెళ్తుంటాడు. అక్కడ కఠినంగా ఉండాలి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాడిని మనం కానీ ఎలిమినేట్ చేయకపోతే ఇన్నోసెంట్ పీపుల్ విల్ బి అట్ ద రిస్క్. యూ కెనాట్ స్పీక్. తాగావా, రెస్ట్ తీసుకొని చెప్పు, మనం అతనికి చేయాల్సిన పద్ధతిలోనే అక్కడ చెప్తాం. సో ఇట్ మీన్స్ యువర్ పర్సనాలిటీ ఈస్ మెయిన్లీ గైడెడ్ బై యువర్ యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్. Attitude is visible, aptitude is intangible, invisible, internal. Intelligence, cognitive attitude and cognitive aptitude behavior. అర్థమవుతుందా? ఈ పైనుంచి మనకు కనిపించేది బిహేవియర్. నా బిహేవియర్ మాత్రమే నీకు కనిపిస్తుంది. నేను ఇలా బిహేవ్ చేయడానికి ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ అంతా నా మైండ్లో ఉంటుంది. నేను ముందు నీతో మాట్లాడుండొచ్చు, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇక్కడ అక్వైర్డ్ ఏంటి చూడండి, నా పేరెంట్స్ చెప్పుంటారు, నైబర్స్ చెప్పుంటారు, నా సిబ్లింగ్స్ చెప్పుంటారు, స్కూలింగ్, నా టీచర్స్, నేను చదువుకున్న చదువు, నా ఓన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ మోస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ యూ వెంట్ టు నార్త్ ఇండియా ఆర్ నార్త్ ఈస్ట్ ఇండియా, సౌత్ ఇండియా, అండ్ యూ ఫేస్డ్ వెరీ వర్స్ట్ ఇన్సిడెంట్, మేబీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ యువర్ రిలీజన్, రేస్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. దట్ విల్ గైడ్ యూ ఫర్ ఎవర్. వీళ్ళు ఇంతే అండి, ఈ కమ్యూనిటీ వాళ్ళు అంతే అండి, వాళ్ళు ఎప్పుడు ఇట్లానే బిహేవ్ చేస్తుంటారు. ఈ లాంగ్వేజ్ పీపుల్ ఇలానే మాట్లాడతారండి, చాలా రూడ్గా ఉంటారు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు. ఎందుకు? అది యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫ్లుయెన్సెస్ మోస్ట్. అర్థమైంది? అది అక్వైర్డ్ యాప్టిట్యూడ్. అట్లా కాకుండా ఇంకా మనం కొన్ని వేస్లో మనం అక్వైర్ చేస్తుంటాం. ఏం చేస్తాం? బయోగ్రఫీస్ చదువుతుంటాం, మన యొక్క కోటేషన్స్, నేషనల్ లీడర్స్ ఉంటారు కదా, సోషల్ లీడర్స్, ఎకనామికల్ రీసెర్చ్ స్కాలర్స్, మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ చెప్పింది మనం వేదం లాగా తీసుకుంటాం.
ఎందుకని? వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా భావి తరాల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క ప్రాణాలని అర్పించారండి. దానికి ముందు ఎన్ని అవిటి వేషాలు వేసినా తక్కువే. అర్థమైందా? అతను చేసిన అవిటి వేషాలు నాకెందుకు? హీ లాస్ హిస్ లైఫ్, హీ సాక్రిఫైస్ హిస్ ప్రీషియస్ లైఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. అప్పుడు వాళ్ళు ఫ్రీడమ్ మూమెంట్లో మన యొక్క నేషనల్ లీడర్స్ వాళ్ళు అప్పుడు కానీ సాక్రిఫైస్ చేయకపోయింటే ఇప్పుడు మనం రూల్స్ మాట్లాడతామా? డెమోక్రసీ మనకుందా? వాయిస్ ఉందా? రైట్స్ ఉందా? కాన్స్టిట్యూషన్ ఉందా? గ్రూప్ 1 రాసే హక్కు ఉందా మీకు? యు అండర్స్టాండ్ మై పాయింట్? ద రూట్ కాజ్ ఈజ్ ఇంపార్టెంట్, సాక్రిఫైస్ ఈజ్ ఇంపార్టెంట్. వీటి నుంచి అంతా మనం అక్వైర్ చేస్తాం, నాలెడ్జ్ అక్వైర్ చేస్తాం. కొంతమంది బుక్స్ చదువుతుంటారు, ఎంత నాలెడ్జ్ దానే చెప్తుంటాం కదా, నాలెడ్జ్ ఈజ్ డివైన్, నాట్ వైన్. నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఈ నాలెడ్జ్ అనేది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మన యొక్క ఒక పర్పస్కి వాడినప్పుడు దాన్ని నాలెడ్జ్ అంటాం. ఈ నాలెడ్జ్ని యొక్క యూటిలిటీ ఉంటే దాని యొక్క అప్పుడు మనం దాన్ని ఇంటెలిజెన్స్ అంటాం, తెలివి అంటాం, స్కిల్ అంటాం. సో ఇవన్నీ మనకి వస్తేనే బిహేవియర్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్. దాని గురించి చెప్పి నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. వాల్యూస్ అంటే ఏంటి, మోరల్స్ అంటే ఏంటి, ఎథిక్స్ ఏంటి? సింపుల్ సూత్రం. సే వాల్యూ, వై ఐ విల్ బి వాల్యూడ్ ఇన్ ద సొసైటీ. చాలా మంది చెప్తుంటారు సంపాదిస్తేనే అతను గుర్తింపు వస్తుందా, అధికారం ఉంటేనే గుర్తింపు వస్తుందా, గ్రూప్ 1 ఆఫీస్ ఉంటేనే మీకు గుర్తింపు ఉంటుంది. ఎందుకు నేను గుర్తించాలి? అర్థమైందా? అంటే వాల్యూస్ ఈజ్ ట్రైట్ ఆఫ్ ది పర్సనాలిటీ. ఐఎమ్ కమింగ్ హియర్. హౌ టు డిఫైన్ వాల్యూస్? Traits of the personality which will have individual and societal benefit. That's it. What is meant by value? I'm an intelligent person, I'm a knowledgeable person, learned person, scholar, honesty, integrity. అప్పుడే కదా నన్ను వాల్యూ చేస్తారు. ఈ వాల్యూస్ లేనివాడు వాల్యూలెస్. ఈ ట్రైట్ అయితే మీ పర్సనాలిటీకి ఉంటుందో అతను క్విక్ లెర్నింగ్ పర్సన్ అండి, లీడర్షిప్ క్వాలిటీ ఉంది, రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉంది, ఎంపతి ఉంది, సింపతి ఉంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందండి అతనికి. నెక్స్ట్ 10 days వెరీ ఇంపార్టెంట్ అండి. అంతేగాని భయపడుతుంటారు, ఏమైపోతుందో, ఎగ్జామ్ అయిపోతుందో, వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రైటింగ్, ఈ ఫీర్ ఎక్కువ అయిపోతుంది. అజన్ దట్ ఇఫ్ ఐ నాట్ ట్రస్టెడ్ మై సెల్ఫ్ 4 years బిఫోర్, దెర్ ఇస్ నో సివిక్ సెంటర్ టుడే. అప్పుడు కానీ నేను నాకంటే 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 15 years వాళ్ళు ఇక్కడ ఉన్నారు, 21 years ఉన్న వాళ్ళు ఉన్నారు. మేమంతా యంగ్స్టర్స్, మా మీద మేము నమ్మలేదనుకోండి, I cannot lead the system. We cannot build the system. We cannot build the organization. మీనింగ్ ఇక్కడ వాల్యూస్ అంటే ఏంటి మీకు అర్థమైందా? వాల్యూస్ ట్రైట్స్, డైమెన్షన్స్, పర్స్పెక్టివ్స్ టు యువర్ పర్సనాలిటీ, ఫీచర్ టు యువర్ క్యాప్. చెప్పండి ఇప్పుడు వాల్యూస్, ఇంపార్టెంట్ వాల్యూస్ రాయమని చెప్పాడు అనుకో, ఏం రాసావు? ఏదైనా రాయొచ్చు. విచ్ విల్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు ద సొసైటీ. ఆనెస్టీ అండి. ఆనెస్టీ అంటే ఏంటి? ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఎంపతి అంటే ఏంటి? సింపతి అంటే ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇంకా ఏం చెప్పొచ్చు? కంపాషన్. ఇంకా అర్థమైంది ఇప్పుడు వాల్యూస్ అంటే ఇది మీకు అర్థము? ప్యాట్రియాటిజం, సెల్ఫ్లెస్నెస్, సాక్రిఫైస్ అండి, సెల్ఫ్ సాక్రిఫైస్, కరేజ్. రైట్ డౌన్, ఇవంతా రాసుకోవాలి మీకు. మళ్ళీ నీకు ఎథిక్స్ మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ ద కాన్సెప్ట్ సో దట్ యూ ఫీల్ దట్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈస్ గివెన్, యూ విల్ అండర్స్టాండ్ విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది బిహేవియర్ ఈస్ ప్లేయింగ్ ద డామినెంట్ రోల్. ఆ ఆస్పెక్ట్ని మనం ఎలా నర్చర్ చేసుకోవాలనేది మెయిన్. ఈ మనకు వచ్చే క్వశ్చన్ ప్యాటర్న్ అంతా అదంటే ఏంటి, దాంట్లో ఎలిమెంట్స్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి, పర్స్పెక్టివ్స్ ఏంటి, వాటిని మనం పెంచుకోవచ్చా? లీడర్షిప్ ఈజ్ ఆర్ట్ అండి. యూ కెనాట్ నర్చర్ ఇట్, ఇట్ హ్యాస్ టు కమ్ విత్ యువర్ బర్త్. డిస్కషన్ పెట్టకపోతున్నాడు ఆ ప్లేస్ లో ఉన్నాడంటే అతను డిస్కషన్ తీసుకుంటారు కాబట్టి ఎక్కువ డిస్కషన్స్ ఉండవు అనే ఉద్దేశంతో మీకు కొన్ని విషయాలు కాన్ఫిడెన్స్ సైలెంట్ గా ఉంది కాబట్టి దాని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. కానీ సో అక్కడ గవర్నర్ ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు సార్. అంటే గవర్నర్ కి మనం 3 points చెప్తాం. గవర్నర్ కి కాన్స్టిట్యూషనల్ హైయర్ అథారిటీ, he shall be non-partisan, he shall be neutral, equidistant, shall guide by the constitutionalism అంటాం.
అది నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు గవర్నర్ యొక్క బయాస్డ్ పార్టిషన్ లైన్స్ బేసిస్లో కావాలని చేస్తున్నాడని ఉంది. We expect that that person who is sitting in that office will show the utmost ethical behavior. We expected that person should be like that. Now the politics comes to that level that these people are not implementing. That's a point of concern. రేపు ఇంకొక అతను ఎక్స్ట్రాడినరీ పర్సన్ వచ్చాడండి గవర్నర్ రోల్గా, చాలా మంచి వ్యక్తి అండి నేను, అంటే ప్రతిదీ రూల్ పెట్టలేము. ద పర్సన్ హూ ఇస్ అట్ ద హైయెస్ట్ ఆఫీస్ యూ కెనాట్ టెల్ హిమ్ దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ కరెక్ట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నువ్వు టైం ఓన్ తీసుకోవాలని చెప్పలేదు కదా, నీకు టైం లేదు కదా, కాన్స్టిట్యూషన్లో నా ఇష్టం కదా అంటే 5 years ఆపుతావా? అసలు దట్ ఐ హ్యావ్ గివెన్ గ్రూప్ 1 notification and there is some provision, there is one provision, ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది నేను మార్చానని గవర్నర్ దగ్గర పంపించాను, హీఈస్ నాట్ అప్రూవింగ్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే అగైన్ వీఆర్ కమింగ్ టు ద ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ షల్ బి హైయెస్ట్ అథారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎథికల్ డైమెన్షన్. దట్స్ వై ఈస్ నాట్ హ్యావింగ్ ద ఆల్ గైడ్ లైన్స్ టు బి ఫాలోడ్. నీకు ఎంత అథారిటీకి వెళ్తున్నావో, నువ్వు ఎంత హైయర్ అథారిటీకి వెళ్తున్నావో అప్పటి వరకు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. సీఎంకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? మినిమల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పబ్లిక్ గుడ్ ఈస్ ద ఓన్లీ డైమెన్షన్, డైరెక్షన్ వీఆర్ గివింగ్. ఎంతమంది బెనిఫిట్ అవుతుందో చూసుకొని చేయనా, లేకపోతే నెక్స్ట్ టైం నువ్వు రావు. గవర్నర్కి ఏంటి? ఆఫీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అపాయింటెడ్ ఫర్ ఫిక్స్డ్ టర్మ్, దెర్ ఈస్ నో అకౌంటబిలిటీ టు ద పబ్లిక్ అండ్ హీ ఎంజాయ్స్ హిస్ టెన్యూర్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తేనే ఇది కాదు ఇప్పుడు ఇష్యూ. సో మన పాయింట్ ఏంటి? గ్రూప్ 1 ఆఫీసర్కి కూడా మీకు సిచ్యువేషనల్ డిస్క్రిషన్ వస్తుంది. మెనీ టైమ్స్లో మీకు సిచ్యువేషనల్ డిస్క్రిషన్ వస్తుంది కాబట్టి మీరు డెసిషన్ ఏ విధంగా తీసుకుంటారు అనేది చెక్ చేయడం కోసమే ఈ సిలబస్. అది మీరు ప్రాక్టికల్గా రాయాలా. మీ యొక్క ఎక్స్పీరియన్సు, మీకు తెలిసిన ఇన్సిడెంటు, ఎదురయ్యే సమస్యలు, వీటిని మనం ఇన్వోక్ చేసి రాయాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏం చెప్తున్నాను? వాల్యూస్ అని చెప్తున్నాను. వాల్యూస్కి ఇప్పుడు అర్థమైందా? వాట్ ఈస్ మెన్ బై వాల్యూ? దీస్ ఆర్ ద ట్రైట్స్ టు ద పర్సనాలిటీ విచ్ విల్ బి కన్సిడర్ ఆర్ రేట్ ఆర్ క్యారెక్టరైజ్ హ్యావింగ్ ద పబ్లిక్ గుడ్. అతని ఇంటెలిజెన్స్ అండి, ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి వాల్యూ చేస్తున్నాం. ఒకసారి చెప్తే చాలండి. అతనికి సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉందండి, హానెస్టీ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి వాల్యూస్. నెక్స్ట్ మోరల్ వాల్యూస్ ఏంటి? అండ్ ఎథికల్ వాల్యూస్ ఏంటి? మోరల్ వాల్యూస్, దీస్ ఆర్ ఇండివిజువల్ వాల్యూస్. ఎథికల్ వాల్యూస్, సొసైటల్ వాల్యూస్, ప్రొఫెషనల్ వాల్యూస్. చార్టర్ రైట్స్ అని పెట్టింటాం. స్టూడెంట్ చార్టర్ అని మీకు ఒకటి ఉంటుంది, కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది, సర్వీస్ లైన్స్ అని ఒకటి ఉంటుంది, సర్వీస్ గైడ్ లైన్స్ ఉంటుంది. ఇవంతా ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ లాయర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ పబ్లిక్ ఎంప్లాయీ, పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్. నాకు కూడా ఒక చార్టర్ ఉంటుంది. అంటే ఎస్, ఆర్గనైజేషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి ఉంటుంది. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ లాయర్, యాజ్ ఎ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. సే ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ ఉన్నారనుకోండి, లాయర్ యొక్క ఎథిక్స్ ఏంటి? కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి? అతని దగ్గరకు ఒక క్లయింట్ వస్తే క్లయింట్కి తరపున ఆర్గ్యూ చేయడమే లాయర్ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ చేసిన వ్యక్తి వచ్చాడు నీ దగ్గరికి, యువర్ అజ్యూమ్ దట్ యువర్ లాయర్. సార్ నేను ఒప్పుకున్నాను సార్, నేనే మర్డర్ చేశాను, ఇవి సాక్ష్యాధారాలు, కానీ ఎలాగైనా నన్ను ఈ కేసులో నుంచి తప్పించలేని ప్రయత్నంలో సివియర్ ఆఫ్ ది పనిష్మెంట్ అన్న తగ్గించండి. సివియర్ ఆఫ్ ది పనిష్మెంట్ తగ్గించలేకపోయినా టెన్యూర్ ఆఫ్ ది పనిష్మెంట్ అన్న తగ్గించండి. టెన్యూర్ ఆఫ్ ది పనిష్మెంట్ తగ్గించలేకపోయినా నేచర్ ఆఫ్ ది పనిష్మెంట్ అన్న మార్చండి అని నేను లాయర్కి మొరపెట్టుకుంటున్నా. లాయర్ నో 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 నో, నువ్వు తప్పు చేసావు, కంపల్సరీ నీకు ఉరి శిక్ష పడాల్సింది అనేది లాయర్ యొక్క కాదు. మీకు అజ్మల్ కసబ్ కేసు గుర్తుందా? వాదించిన వాళ్ళు, సో అతను కేసుని మనం టేకప్ చేయకూడదండి. సో ఈ వేజ్డ్ అగైన్స్ట్ ది ఇండియా అండ్ ఈ షల్ బి హ్యాంగ్డ్ ఇన్ ద పబ్లిక్. మనకున్న చట్టాలు అవి ఒప్పుకోవు కాబట్టి. సో ఇక్కడ లాయర్ యొక్క ప్రొఫెషనల్ ఏంటి? మోరల్ వాల్యూస్ ఏంటి? యాజ్ ఎ లాయర్ ఐ హ్యావ్ మోరల్ వాల్యూ దట్ ద మర్డరర్ షల్ బి పనిష్డ్ ఆర్ హ్యాంగ్డ్. అది నా ఇండివిజువల్ అండి. బట్ ఐఎమ్ ఏ లాయర్, మై ప్రొఫెషన్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది క్లయింట్. అంటే తప్పు చేసినా కానీ, నాకు తెలిసినా కానీ నేనేం చేశాను? అతను అమాయకుడు అండి,
ఆ సమయంలో అతను అక్కడ లేడు, వేరే దగ్గర ఉన్నాడు, తెలియకుండా చేస్తాడు. అతని మైండ్ ఇన్స్టెబిలిటీ ఉంది. ఇదిగో అండి, మతి స్థిమితం లేని సర్టిఫికేట్ అనేది నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఎస్, ఎస్, ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. మధ్యలో ఈ పర్సనాలిటీ అనేది ఇవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయండి. ఇవన్నీ మీకు యాడ్ అవుతాయి. ఎథిక్స్ అడ్డొస్తాయి, మీ యొక్క వాల్యూస్ అడ్డొస్తాయి. అది లేదనుకో విచ్చలవిడి అయిపోతుంది, కరప్షన్ ఎక్కువైపోతుంది, కమిషన్ ఎక్కువైపోతుంది. అదే నేను చెప్తుంటాను, ఇన్ పబ్లిక్ ఆఫీసెస్ కమిషన్ కరప్షన్ కలెక్షన్ ఆర్ కామన్ ఇన్ పబ్లిక్ సర్వీస్. కమిషన్, కరప్షన్ ఆర్ కామన్ ఇన్ పబ్లిక్ సర్వీస్. ఎప్పుడు మనకి చాణక్య నీతి నుంచి ఉంది. పబ్లిక్ సర్వీస్లో వీటినంతా మనం ఎలిమినేట్ చేయలేము, రెడ్యూస్ మాత్రమే చేయగలము. ఇట్స్ కరప్షన్ ఇస్ జస్ట్ లైక్ ఎ ఫిష్ ఇన్ ద వాటర్. ఫిష్ కెన్ టేక్ వాటర్ వైల్ డ్రింకింగ్, వైల్ స్విమ్మింగ్ అని చెప్తాం. అది ఎంతవరకు తగ్గించగలము? పబ్లిక్ ఎఫెక్ట్ అయినంత వరకు మనం తగ్గించాలి. 100% తీసుకురాలేము, కానీ తీసుకురావడానికి ఒకటే ఉన్న సూత్రం ఏంటంటే టెక్నాలజీ. దాన్నే కదా మనం ఇప్పుడు డీబీటీ అంటున్నాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. జామ్ ట్రినిటీ. జామ్ అంటే జన్ధన్ ఆధార్ మొబైల్. డైరెక్ట్గా నేను బటన్ నొక్కుతున్నా, మీకు అకౌంట్లో టింగ్ అని మెసేజ్ వస్తుంది, 15,000 credited, go and spend. Now coming back, your values are common. దాంట్లో కొన్ని మాత్రమే మోరల్. నేను అన్నీ పాటించనండి, నాకు కొన్ని మాత్రమే, నా ఇష్టం, అది నువ్వే చెప్పేదాన్ని. నెక్స్ట్ ఎథికల్ వాల్యూస్ ఏంటంటే ఒక సొసైటీ, ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూషన్, ఇక నేను కొన్ని వాల్యూస్ పెట్టుంటాను. కోర్ వాల్యూస్ ఆఫ్ సివిక్ సెంటర్ అని పెట్టుంటాను. రెస్పాన్సివ్, రిలయబిలిటీ, రిజల్ట్స్ అండి. అదే నాకు కావాలి, అంతేనా? రెస్పాన్సివ్గా ఉండాలి, రిలయబుల్గా ఉండాలి, రిజల్ట్స్ రావాలి. మిగిలిన వాల్యూస్ అనేది నాకు అనవసరం. దట్ ఈస్ మై ఎథికల్ వాల్యూస్. సో ఇన్స్టిట్యూషన్ పెట్టేదాన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, చార్టర్ రైట్స్ కానీ, స్టూడెంట్ చార్టర్ కానీ, దాన్ని మనం ఎథికల్. మీకు సర్వీస్ రూల్స్ ఉంటాయి, రేపు గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఈ సర్వీస్ రూల్స్లో మీరు ఏదైనా చేయొచ్చు. గవర్నమెంట్ అనుకుంటే ఏదో ఒక ప్రొవిజన్స్లో మిమ్మల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు. చెప్పండి. అదే ఇప్పుడు మనం చెప్పాం కదా, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ద ప్రెసిడెంట్ టు యాక్ట్ ఫెయిర్ అండ్ జస్ట్ గా యాక్ట్ చేయాలని పెడుతున్నాను. అదే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇన్ ఇండియన్ సొసైటీ దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్. ఐఎమ్ సేయింగ్ దట్ so Indian constitution is found on the foundation of basic structure. The basic structure is there shall be separation of authorities in terms of executive, legislature, judiciary. ఈ జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రతి దాంట్లో వేలు పెడుతుందండి. నేను రేపు ప్రెసిడెంట్ మార్చండి అని డైరెక్టివ్ ఇవ్వచ్చా? ఇఫ్ ఐఎమ్ అలౌడ్ టుడే, టుమారో ద జ్యుడిషియరీ విల్ సే దట్ ప్లీజ్ రీప్లేస్ దిస్ ప్రెసిడెంట్. ఓవర్ రీచ్. ఇక్కడ రీస్ట్రెయింట్ ఉండాలి, రివ్యూ ఉండాలి. కానీ కొన్ని సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పింది కూడా కరెక్టేనండి. ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. తమిళనాడు గవర్నరు 10 బిల్స్ను 1 year నుంచి హోల్డ్ చేస్తుంటే సుప్రీంకోర్టు సెడ్ దట్ కన్సిడర్ దట్ దీస్ ఆర్ ద యాక్ట్స్. జ్యుడిషియల్ ఓవర్ రీచ్. ఎందుకు ఆ సమయం తెచ్చుకుంటున్నామంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ అదర్ టూ ఆర్గాన్స్. If the legislature and executive is functioning within their own limits, then judiciary will function within its own limit. అది ఆల్మోస్ట్ భూమి పుట్టినప్పటి నుంచి ఉందండి. మనం ఇలా అనుకుంటున్నాము, కానీ అదేమవుతుందంటే బ్యాలెన్స్. ఎగ్జిక్యూటివ్ యూ కెనాట్ సే దిస్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. యు ఆర్ ఎ బ్యాలెన్స్ పర్సన్. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది చూసారా, కర్ర విరగకూడదు, పామ్స్ అవ్వకూడదు. దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ రోల్. అది కరెక్టేనండి, ఇది కూడా చూసుకోవాలి కదండి. సో వీఆర్ హ్యావింగ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ యాజ్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. బట్ ప్రెసిడెంట్ ఈస్ నాట్ టేకింగ్. ప్రెసిడెంట్ ఈస్ డైరెక్టింగ్, ఈస్ నాట్ డైరెక్టింగ్. వై ప్రెసిడెంట్ ఈస్ హోల్డింగ్ దట్ బిల్స్? వై ప్రెసిడెంట్ ఈస్ నాట్ proactive? Why is not asking either to reject and remove or return the bills?
అందుకోసం చెప్తున్నాను. అది చేయకపోతే ఏమవుతుంది, ఎక్కడో మీకు దాని యొక్క ఇంపాక్షన్ ఏమవుతుంది, వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ అనేది నేను మారుస్తున్నాను. హ్మ్? నువ్వు కాదా తప్ప కాదా చెప్పకుండా హోల్డ్ చేస్తే నేను ఎన్ని రోజులు అనేది వైస్ ఛాన్సలర్స్ని నేను అపాయింట్ చేయకుండా ఉండాలా? కాన్సిక్వెన్సెస్ విల్ బి ఎట్ ద రిసీవింగ్ ఎండ్. డబుల్ ఇంజిన్ కాస్త ఏమవుతుంది, నో ఇంజిన్ అయిపోతుంది. Okay, so that's a you have to balance, you have to expose both the sides. Now coming to the point, the ethical values, moral values and values, ఇవన్నీ మీ యొక్క పర్సనాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ అనదర్ ఆస్పెక్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. రైట్ డౌన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దెర్ ఇస్ వన్ సేయింగ్ ఇన్ యూపీఎస్సి, లీడర్స్ నోస్ హౌ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్, హౌ టు డినే ఎమోషన్స్. అవునా కదా? మీరు రేపు పబ్లిక్ ఆఫీసర్ అయినారు అనుకోండి, గ్రూప్ 1 ఆఫీసర్ అయినారు, ఇతను లంచగొండండి, ఇతను లంచగొండి అన్నారంటే మీరు తీసుకోలేరు. వేర్ ఇస్ ద ప్రూఫ్? మీ మీద ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది అనుకో న్యూస్ పేపర్లో, మీరు తట్టుకోలేరు. మీ ఆఫీస్లో ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుకుంటారు, ఏదో ఉంది, లేకపోతే న్యూస్ ఆర్టికల్ ఎలా వస్తుంది? 100 ఆర్టికల్ ఎమ్మెల్యే మీద వస్తాయి, అతనైనా చలిస్తాడా? ప్రొఫెషనల్లో మీకు ఏంటి, నార్మలైజేషన్ అయిపోతుంది. నార్మలైజేషన్ ఏంటి? సో పాలిటిక్స్లో మీకు పుష్ప 2 మూవీస్లో ఒక డైలాగ్ ఉంటుంది, అన్నీ వదిలేసిన తర్వాతనే ఈ ఫీల్డ్లోకి వచ్చానండి, అన్నీ వదిలేసిన తర్వాతనే నేను రాజకీయంలో ఉన్నానంట. అంటే ఇక్కడ ఏంటి, కామన్ గోడ్, పబ్లిక్ గోడ్, 10 మంది 10 రకాల మాటలు అంటాడు, అవి నువ్వు తీసుకోలేకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు. వాడెట్లా ఇట్లా అంటాడు, ఏ విధంగా అంటాడు అసలు అతను, అంతే. ఎస్, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేసి విన్ అయినాడు, మాకు ప్రజల మద్దతు ఉంది, థంపింగ్ మెజారిటీ ఉంది, మా మీద నమ్మకం ఉంది, మేము చెప్పిన హామీలకి ప్రజలు మా మీద ఓటేస్తారు, మమ్మల్ని గెలిపించారు, లాస్ట్ టైం 100 సీట్లు వచ్చాయి, ఈసారి 165 సీట్లు వచ్చినాయి అంటాడు. లాస్ అయినాడు, డబ్బులు పంచినారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేశాడు, బ్లేమ్ గేమ్. ఐ నీడ్ టు న్యూట్రలైజ్ యువర్ అథారిటీ, ఐ హ్యావ్ టు న్యూట్రలైజ్ యువర్ పవర్, న్యూట్రలైజ్ యువర్ చెరిష్మా ఇన్ వన్ వే ఆర్ అనదర్ వే. అర్థమవుతుందా? సో దట్స్ అ మీనింగ్ ఆఫ్ ఎమోషన్స్. అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ 10 డేస్లో మీ ఎమోషన్స్ విల్ ప్లే డామినేట్. అంటే ఒక యాంగ్జైటీ ఉంటుంది, మీకు తెలియని యాంగ్జైటీ ఉంటుంది, సిలబస్ అవ్వలేదని, ప్రెజరు, ఒత్తిడి, లాస్ట్ టైం మీరు మెయిన్స్ రాసుండొచ్చు, లేదా గ్రూప్ 2 రాసుండొచ్చు, అక్కడ కూడా నేరోలో పోయిండొచ్చు, ఈసారి కూడా పోతుందేమో, యుల్ ఫియర్ ఆఫ్ ది రిజల్ట్. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క యాంగ్జైటీ పెరిగిపోతుంది, ఎమోషన్స్ అనేది ఓవర్టేక్ అయిపోతుంది. మీరు ఫోన్ చేస్తుంటారు, ఈసారి బాగా రాస్తావు అంటాడు పేరెంట్స్, ఈసారి ఖచ్చితంగా రావాలంటాడు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇంకా ఎన్నిసార్లు రాస్తారు అంటాడు, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందా అంటాడు, వస్తుందా అంటాడు, వస్తే ఏ సర్వీస్ వస్తుంది. ఇవంతా మీ యొక్క ఎమోషన్స్. దీన్ని మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాము. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీకు నాలెడ్జ్ ఉన్నా కానీ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే వేస్టే. దానికే నేను 0 ఎమోషన్స్ 100% ఎఫిషియన్సీ అంటాం. 0 ఎమోషన్స్ 100% ఎఫిషియన్సీ అండి. అతను ఏం జరిగినా చెల్లించడండి, ఏం జరిగినా చెల్లించడు. ఇప్పుడు చూడండి, ఒక కోర్టు కేసు అయింది అనుకోండి, చదవడం పక్కన పెట్టి లాయర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ వీళ్ళు సంపాదిస్తారు. అవునా? సోషల్ మీడియాలో చూడండి, లాయర్లకు ఉన్న నాలెడ్జ్ కంటే వీళ్ళెందుకు లాయర్లు అవ్వకూడదు, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వీళ్ళు తీసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, దట్ ఈస్ నాట్ యువర్ రోల్, ఇట్స్ అ ప్రాసెస్. Some people can go to the court of law and they can say their point, their voice, and there will be another side of the version which is true or which may not be true. అది నువ్వు పక్కన పెట్టుకొని కోర్టు కేసు లైన్ టు లైన్ చూస్తున్నారు, ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు, దానికి మళ్ళీ స్ట్రీమింగ్, కామెంటింగ్ ఇవంతా. అదే అజూమ్ దట్ మీరు ఇదే కేసు ఇప్పుడు రేపు ఒకడేసి రోస్టర్ పాయింట్స్ మళ్ళీ రీలుక్ చేయాలనేసి గ్రూప్ 1 మీద అనేసి ఒక పనికి మళ్ళీ ఒక ఫేక్ కేసు వేసాం అనుకోండి, ఫేక్ అవ్వచ్చు, రీల్ అయినవచ్చు, జెన్యున్ అయినవచ్చు, మీరు చదువుతారా? మీ మైండ్ ఎప్పుడు ఓకే కేసు అయిందంట, పోస్ట్పోన్ అవుతే ఎగ్జామ్ అయిపోతుంది. దట్స్ హ్యాపెన్ ఇన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్. దెర్ ఇస్ ఎ సుప్రీం కోర్ట్ హియరింగ్ ఆన్ జనరల్ ఇంగ్లీష్ ఎగ్జామ్ డే ఆల్సో. మార్నింగ్ వీళ్ళకి ఎగ్జాము,
మార్నింగ్ కోర్టు హియరింగ్ ఉంది. అలా డ్రైవ్ అయిన వాళ్ళంతా డైవర్ట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి సార్ 15 రోజులు నేను డైవర్ట్ అయిపోయినాను సార్. దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఐ నో మెనీ స్టూడెంట్స్, ఈవెన్ ద స్టూడెంట్స్ చిల్డ్రన్ ఆఫ్ ది హైయెస్ట్ ఆఫీసర్స్ ఆల్సో సార్ ఇట్లా ఈ ఎమోషన్స్కి వెళ్ళిపోయేసి కోర్టు కేసెస్లు మళ్ళీ డిస్టర్బ్ అయిపోయాడండి మా అబ్బాయి మా అమ్మాయి. ఫోకస్ చేయలేకపోయారు. ఫోకస్ అవ్వదు, మైండ్ ఫోకస్ అవ్వదు. దెర్ ఇస్ అనదర్ సెట్ ఆఫ్ స్టూడెంట్ సార్ అవంతా కామనే కదా. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇది టెస్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీరు ఎగ్జామ్ రాసేంత వరకు కోర్టు చూడండి ఎంత ట్విస్ట్ లో. ఇదేని మాట్లాడతారు. సో నేనేం చెప్తాను, ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చి రాసేటప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ షుడ్ నాట్ ఓవర్టేక్ యువర్ ఇంటెలిజెన్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్, అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని. నీ వర్షన్ అది, నా వర్షన్ వేరే. కానీ అవన్నీ పట్టించుకుంటే నువ్వు బ్యాలెన్స్ చేయగలవా? రిలాక్స్ అయిపోతావు. రిలాక్స్ అయిపోయేసి ఏం చేస్తావు, ఎగ్జామ్ ప్రయారిటీ అనేది సైడ్ ట్రాక్ అయిపోతావు. సో కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, జీరో ఎమోషన్స్, 100% ఎఫిషియన్సీ. దీన్ని స్టాయిసిజం అంటామండి. దీనికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, స్టాయిసిజం. స్టాయ్ మీన్స్ స్టోన్. I feel very proud to be being called as a stoic. సార్ ఇప్పుడు ఒకే విధంగా ఉంటాడండి. ఎక్కువ తొనకుడు, చెలించడు, అగ్రెసివ్గా మాట్లాడు, ఏది పట్టించుకోడండి. పెయిన్ ని మనము హ్యాండిల్ చేయాలి. పెయిన్ ని వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఇట్. చాలా మంది ఏదో ఒకటి రిలీజ్ చేసేస్తుంటారు, ఏదో ఒక విధంగా చెప్పేస్తుంటారు. మీరు స్టాయిగా ఉండాలి, స్టాయిక్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. ఇదంతా ఏంటంటే, ఇదంతా మీరు తీసుకున్న డెసిషన్ని మీరు సెల్ఫ్ జస్టిఫికేషన్ అంటాం చూసారా. సెల్ఫ్ జస్టిఫికేషన్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్. దట్స్ ఇట్. ఎవరో నిన్ను మంచోడు అనేసి ముద్ర వేయకూడదు. ఫస్ట్ నీకు తెలియాలా, నీ కాన్షియస్ ఉండాలి, నీ ఇంటర్నల్గా ఉండాలి. నువ్వు చేసే పని ఇన్కరెక్ట్ అనేది నీకు తెలియాలి ఫస్ట్. అట్లా కాకుండా నువ్వు 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారు అనేసి మీరు కానీ డైల్యూట్ అయినా, డిస్ట్రాక్ట్ అయినా, మీ యొక్క ప్రిపరేషన్లో అలాంటిది అయినా కానీ మనం పబ్లిక్ సర్వెంట్ కాదు, పబ్లిక్ ఆఫీసర్స్ కాదు. సో దట్ ఈస్ మై ఫైనల్ సజెషన్. దిస్ ఈస్ అబౌట్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఫైనల్గా మీకు ఎథిక్స్ పేపర్లో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీరు ప్రాపర్గా డెఫినేషన్ రాయండి, ఎగ్జాంపుల్ ఇవ్వండి. మీకు తెలిసిన స్కాలర్ రాయాలి. ఇక్కడ తెలిస్తే రాయండి. ఇది ఒక్కటే మన యొక్క ప్రిపరేషన్లో భాగం. ఇది ఎవరు చెప్పారు, స్టాయిసిజం ఎవరు చెప్పారు అనేదే మనకి నాలెడ్జ్ అవుతుంది. ఇది గుర్తు లేకపోయినా కానీ ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రొసీజర్ ఏంటండి, సో మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటండి, ఎక్స్టర్నల్, ఇంటర్నల్. దాన్ని మనం కాగ్నిటివ్, నాన్ కాగ్నిటివ్ అంటాం, టాంజిబుల్, ఇంటాంజిబుల్ అంటాం, ఫిజికల్, నాన్ ఫిజికల్ అంటాం. కొంతమంది ఏం చేస్తారు, మెడిటేషన్ చేస్తే వస్తుందండి అంటారు, కొంతమంది స్పిరిచువలిజం చేస్తే వస్తుందండి అంటారు, కొంతమంది యోగా చేస్తే వస్తుందండి అంటారు, కొంతమంది బుక్స్ చదివితే వస్తుంది అంటారు, కొంతమంది మంచోటితో సావాసం చేస్తే వస్తుంది అంటారు. ఏదైనా రాయొచ్చు. దానికి స్టెప్ బై స్టెప్ మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. దానివల్ల ఈ ఆస్పెక్ట్ మీకు ఉందా లేదా, ఇది లేకపోతే ఏమవుతుంది. అతనికి ఆనెస్టీ లేదండి, ఇంటిగ్రిటీ లేదు. తేడా ఏంటి? ఆనెస్టీ అంటే అందరూ చూస్తున్నప్పుడు పనిచేయడం, కరెక్ట్గా పనిచేయడం. ఇంటిగ్రిటీ అంటే ఎవరు చూడకపోయినా కానీ పనిచేయడం. ఇంటిగ్రిటీ ఈజ్ ఈక్వల్ టు ఆనెస్టీ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటారు. మనిషి చూస్తున్నా చూడకపోయినా, సీసీటీవీ ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్గా పనిచేయడం ఇంటిగ్రిటీ. అర్థమవుతుందా? సో ఇది లేకపోతే పర్యవసానాలు ఏంటి? సో ఇండివిజువల్గా మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఏ విధంగా ఉంటుంది, పబ్లిక్ లైఫ్లో ఏ విధంగా ఉంటుంది. పర్సనల్ లైఫ్ ప్రాపర్గా లేదనుకోండి, మీరు పబ్లిక్ లైఫ్ కూడా డ్యామేజ్ అవుతుంది. పబ్లిక్ లైఫ్ ప్రాపర్గా లేదనుకోండి, పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది.
ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడము ఇవంతా మీరు రాయాలి. సో నెక్స్ట్ కామన్ సజెషన్స్ ఏంటి? కామన్ సజెషన్స్ ఏంటి? కామన్ సజెషన్స్ ఏంటండి? నో సజెషన్స్ ఈజ్ కామన్ సజెషన్. ఐ డోంట్ గివ్ ఫర్దర్ సజెషన్స్. డోంట్ టేక్ ఫర్దర్ సజెషన్స్. Let us believe in yourself. Let us believe yourself. నువ్వు నిన్ను నమ్ముకోకపోతే ఇంకెవరు నేను నమ్మరు. ఆల్ ది బెస్ట్. దట్స్ ఇట్. ఇంకేం డౌట్స్ ఉంటే అడగచ్చు. హిస్టరీకి వచ్చినప్పుడు ఇక్కడ కొంతవరకు చదువుకొని ఉండాలి. చదువుకొని ఉంటేనే మీరు రాయగలుగుతారు. చదువుకోకపోతే మీరు ఈ హిస్టరీ సెక్షన్ తప్ప మిగిలిన సెక్షన్ అంతా హ్యాండిల్ చేయొచ్చు, కానీ హిస్టరీలో మీరు చదువుకొని ఉంటేనే హ్యాండిల్ చేయగలరు. దానికి షార్ట్ కట్ ఏమి ఉండదు. కానీ మనకి కామన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. కల్చర్ అంటే ఏంటి, లాంగ్వేజ్ అంటే ఏంటి, సొసైటల్ వాల్యూస్ అంటే ఏంటి, దీని బ్రాడర్ టర్మ్స్. డిస్కస్ ది సోషల్ ప్రోగ్రెస్ డ్యూరింగ్ రాష్ట్రకూటాస్, శాతవాహనాస్, ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా ఇచ్చినప్పుడు సోషల్ ప్రోగ్రెస్ అంటే ఏంటని తెలియాలి నీకు. సోషల్ ప్రోగ్రెస్ డ్యూరింగ్ ఏన్షియంట్ ఇండియా. ఏన్షియంట్ ఇండియా అంటే ఒక టైం లైన్. అలా అనేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనము గుప్తాస్ వరకు రాయలేం. ఇంపార్టెంట్ డైమెన్షన్స్ తీసుకుంటే ఇంపార్టెంట్ డైనాసిటీస్. సొసైటీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో సొసైటీ అనేది ఈక్వల్ గా ఉంది, ఈగాలిటేరియన్ సొసైటీ ఉంది. సోషల్ ప్రోగ్రెస్, సొసైటల్ ప్రోగ్రెస్ అంటే ఒక 4 ఆస్పెక్ట్స్ ఉంటుంది. ఫస్ట్ ఏం చెప్తాం? చతుర్వర్ణ సిస్టమ్ ఉందా లేదా? ఒకవేళ వర్ణ సిస్టమ్ ఉంటే ఏ లైన్స్ లో ఉంది, ఎవరు చెప్పారు, దానివల్ల పర్యవసానాలు ఏంటి. నెక్స్ట్ సొసైటల్ ప్రోగ్రెస్. ఉమెన్ ప్రోగ్రెస్ ఈస్ కన్సిడర్ as a social progress. Still we consider the progress of women and children is the progress of the society as a whole. మనం ఏం చెప్తాం? ఉమెన్ ని పబ్లిక్ లైఫ్ లో అలో చేస్తున్నారా, పొలిటికల్ అసోసియేషన్స్ లో అలో చేస్తున్నారా, ఎకనామిక్ లో ఫ్రీడమ్ ఉండేదా, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ది సభా సమితి, రూలింగ్ క్లాస్ లో వాళ్ళకి ఏమైనా సొసైటీ ఉందా, ఫీమేల్ ఫిటిసైడ్స్ ఉన్నాయా, అంటే సో మనకి సతీ సిస్టమ్ ఉందా, విడో రీమ్యారేజెస్ ఉన్నాయా, ఉంటే ఎవిడెన్సెస్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది, ఎక్కడ పీక్ వెళ్ళింది, ఎవరు రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ సొసైటీలో నేనేం చెప్పాను? చతుర్వర్ణ సిస్టమ్ చెప్పాను, ఉమెన్ ప్రోగ్రెస్ చెప్పాను. నెక్స్ట్ రిలీజన్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ రాసినప్పుడే నీకు సోషల్ ప్రోగ్రెస్ అనేది మనం రాస్తాం. ఈ టర్మ్స్ అనేది మేము ఆల్రెడీ చెప్పున్నాం. హిస్టరీలో మనం ఏమేమి డైమెన్షన్స్ రాస్తాము, జాగ్రఫీలో ఒక కామన్ టర్మ్ ఇచ్చినప్పుడు ఎలా మన సబ్ డివిజన్స్ రాయాలనేది. సో వీ హ్యావ్ డెల్ట్ ఈజీ ఆల్రెడీ. నౌ వెన్ ఇట్ కమ్స్ టు హిస్టరీ పేపర్ యూ నీడ్ ఎగ్జాంపుల్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ లో సొసైటీ ఏ విధంగా ఉందంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాల. మదర్ గాడెస్ ఉంది, ఈ మదర్ గాడెస్ ప్రోటోటైప్ ఇక్కడ దొరికింది, దీని ఎవిడెన్సెస్ గా ఉమెన్ కి ఈక్వల్ రోల్ ఉంది, ఈక్వల్ రోల్ కాదు హైయెస్ట్ రోల్ ఉంది, లేదు లేదు పశుపతి సీల్స్ అనేది ఎక్కువగా దొరికాయి, మేలుకి కూడా ప్రయారిటీ ఉంది, ఇద్దరికి ప్రయారిటీ ఉంది అనేది నీ వాదన. ఈ వాదన చేసేటప్పుడు మనం ఏం చెప్తామంటే పర్సన్, ప్లేసు, ఇన్స్క్రిప్షన్స్ అనేది మనకి మిడివల్ ఏన్షియంట్ అంతా మనం ఇన్స్క్రిప్షన్స్ బేసిస్ మీదగానే చెప్తాం, అవునా కాదు? మళ్ళీ మిడివల్కి వచ్చిన తర్వాత ఏం చెప్తాం? ట్రావెలర్స్. ఎందుకంటే మనల్ని మనం నమ్మలప్పుడు పక్కనోడు చెప్పిందా ట్రావెలర్ అకౌంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము. దాని తర్వాత ఎప్పుడైతే స్క్రిప్చర్స్ వచ్చాయో బుక్స్ ఆధారంగా చెప్తున్నాం. ఈ బుక్ లో చెప్పబడింది, ఆ బుక్ లో చెప్పబడింది, హిస్టారికల్ అకౌంట్ రాయాలి. ఓకేనా? యాజ్ పర్ ఇన్స్క్రిప్షన్ కానీ, ట్రావెలర్ కానీ, లేకపోతే బుక్ కానీ, ఆథర్ కానీ, మనకి ఒక ఎవిడెన్సెస్ కానీ, ఎక్స్కవేషన్స్ కానీ, మనకి దొరికిన సీల్స్ కానీ, కాయిన్స్ కానీ, వీటిని ఆధారంగా మనము హిస్టారికల్ అకౌంట్ అనేది రాయాలి. అక్కడ కొంతవరకు మనకి ప్రిపరేషన్ చేస్తేనే రాయగలం. యా, I'll take one questions from online students. Online students, you can ask me questions now. Mr. Venkat, we have already shared some data trends. మనకి 50 థీమ్స్కి ఇచ్చాము.
ఒకసారి టెలిగ్రామ్లో సివిక్ సెంటర్ టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి చూసుకోండి. ఆల్మోస్ట్ ఆ 50 థీమ్స్ కానీ మీరు డేటా పాయింట్ కానీ ఒకసారి రివిజన్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ రిపీటెడ్ థీమ్స్ అవే వస్తున్నాయి. మీరు ఏ థీమ్ ఇచ్చినా కానీ కొంత డేటా అనేది మీకు రెడీగా మీ మైండ్లో వస్తుంది. నెక్స్ట్ అనిల్ చంద్ర, దట్స్ వాట్ అనిల్ చంద్ర ఐఎమ్ సెయింగ్ దట్ 44 పేజెస్. ఎక్కడో ఒక దగ్గర నీకు 2.5 పేజో 2 పేజో రాస్తావు, ఓవరాల్గా 45 పేజెస్ వస్తుంది. ఓవరాల్గా 44 పేజెస్. Vinay Santosh, we have already shared it, right? So mains data pointers APPSC group 1, please search on the Telegram channel. I request my team to post it, reshare it again. You can go through it once again. సో సాయి పవన్, ఇక్కడ పెన్ అనేది నేను చెప్పాల్సింది ఏంటంటే పెన్ను నాకు స్మూత్ స్పీడ్ అనుకునేది నీకు స్మూత్ స్పీడ్ అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు అది యూనివర్సల్ చేయలేమంటే పెన్ ఎప్పుడు స్పీడ్ అంటే నేను పట్టుకున్న గ్రిప్ని బట్టి ఉంటుందని. కొంతమంది ఇట్లా పట్టుకుంటారు, 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 కొంతమంది క్యాప్ పెట్టుకుంటారు, కొంతమంది అన్క్యాప్ చేస్తారు. ఇది చిన్నప్పటి నుంచి మనము పెన్ హోల్డింగ్ అంటాం కదా, ఈ పెన్ హోల్డింగ్ మీద మీ యొక్క రైటింగ్ స్పీడ్ అనేది ఉంటుంది. మీకు ఒక 2-3 పెన్స్ ట్రై చేయడమే, 2-3 పెన్స్ ట్రై చేసి ఏదైతే మీకు ప్రాపర్గా స్పీడీగా ఉంటుందో దాన్ని బట్టి చేయాలి. నెక్స్ట్ ఎస్ శంకర్, యూ కెన్ డ్రా ది బాక్సెస్, నవ్ ఇట్ ఈస్ అలౌడ్. అండర్లైనింగ్ కూడా అలౌ చేస్తారు కదా. మిస్టర్ రావు, ఎన్ని లైన్స్ రాయాలంటే మీకు ఇక్కడ చూడండి, నేను ఎన్ని లైన్స్ రాయాలంటే నాకు కంప్లీట్గా ఒక 12 డైమెన్షన్స్ రాసే విధంగా రాయాలి. 12 డైమెన్షన్స్ రాసే విధంగా ఉండాలి. మనకి ఇంతకుముందు లైన్స్ ఉన్నప్పుడు ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయండి? 20 చెప్పండి. 28 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే కనీసం 20 లైన్స్ అన్న రాయండి, కనీసం 20 లైన్స్ అన్న రాయండి, అప్పుడే మనం ఈజీగా రాయగలం. మిస్టర్ రవి, 3 pages maximum, minimum 2.5 page, minimum 2.5 page. డయాగ్రామ్స్ వేయించండి. సో ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ మీద యాక్ట్ మీద ప్రొవైడ్ చేసే స్కోప్ అనేది తక్కువ ఉంది. సోషో ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఏపీ మీద ఒక మెటీరియల్, సింపుల్ మెటీరియల్ రిలీజ్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ రిలీజ్డ్ మెటీరియల్ కాల్డ్ 50 థీమ్స్. 50 థీమ్స్కి డేటా అనేది మనము ప్రొవైడ్ చేసాము. ఐ లాస్ట్ టీమ్ టు రీషేర్ ఇట్ ఇన్ అవర్ టెలిగ్రామ్. Mr. Ravi, 8 to 10 pages per essay you have to write. 8 to 10 pages. Any other doubts? You can ask me now. So, if you are not aware of the topic completely, say for example, iron dome system. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ కనీసం మీకు బేసిక్ నాలెడ్జ్, ఇది సెక్యూరిటీ షీల్డ్ అనేది మీకు తెలియకపోతే యూ విల్ బి రైటింగ్ కంప్లీట్లీ డీవియేషన్, బ్లఫ్ చేసేస్తారు. స్పెసిఫిసిటీ లేదనుకోండి, ఐరన్ డోమ్ ఏ కంట్రీకి తెలియదు అనుకోండి, రిమైనింగ్ అంతా నీకు తెలుసు సెక్యూరిటీ సిస్టమ్ అన్న, అప్పుడు రాయొచ్చు. అట్లా కాకుండా ఐరన్ డోము ఇది ఒక ఇన్నోవేషను, ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ వల్ల మనకి ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మినరల్స్ అనేది జరుగుతుంది, ఇట్లాంటి రాశారనుకో కంప్లీట్గా ఎగ్జామినర్ యొక్క కాన్ఫిడెన్స్ అంటాం చూస్తారా, అప్పుడు పోతుంది. అట్లా కాకుండా మీరు ఒక పాలసీ వచ్చింది అనుకో, సే ఫర్ ఎగ్జాంపుల్ డేటా ప్రైవసీ పాలసీ ఆర్ న్యూ ఎన్విరాన్మెంటల్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ స్కిల్ డెవలప్మెంట్ పాలసీ. అసలు దట్ యూ హ్యావ్ నాట్ రెడ్ ద పాలసీ. whenever there is a policy you can write, no issue. ఏదైనా పాలసీ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం బ్రాడర్గా సెన్స్ రాస్తాం. ఏదైనా ఒక పాలసీలో ఏముంటుందండి,
ఎడ్యుకేషన్ సంబంధించింది, హెల్త్ ఇష్యూకి లేకపోతే ఇంకోటి అనుకో రూరల్ డెవలప్మెంట్ అనుకోండి, ఎడ్యుకేషన్కి సంబంధించింది అనుకో, లేకపోతే హెల్త్కి సంబంధించింది అనుకో, ఏముంటుంది హెల్త్ పాలసీలో? యాక్సెసిబిలిటీ, యాక్సెస్, హెల్త్ ఫర్ ఆల్, ప్రైమరీ కేర్, సెకండరీ కేర్, టెర్షరీ కేర్, క్వాలిటీ కేర్, అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, ట్రైనింగ్, బడ్జెట్, స్టేట్స్ రోలు, మోడర్నైజేషను, కొలాబరేషను, ట్రైనింగ్, ఫ్రీక్వెంట్ టైంలో మనకి ఇన్స్పెక్షన్స్, ఇవన్నీ చేయొచ్చు అనేది కేటగరైజేషన్ చేసి రాయొచ్చు. అట్లా కాకుండా స్పెసిఫిక్ అడిగేశారు, షిగల్లా షోని గురించి మీరు రాయండి అన్నారు. షిగల్లా షోని, అసలు దట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్, వాట్ ఈస్ ఇట్? షిగల్లా షోని ఇది ఇంటర్నేషనల్ ఇన్నోవేషను, న్యూ మెటీరియల్, లిథియం బ్యాటరీస్లో దీన్ని వాడతామని రాస్తే తప్పైపోతుంది. బికాజ్ ఇట్స్ ఎ బ్యాక్టీరియా విచ్ ఈస్ ఫౌండ్ మోస్ట్లీ ఇన్ షవర్మా. మనం తింటాం చూసారా, దాంట్లో బ్యాక్టీరియా ఇది పెరిగి మీకు తెలియకుంటుంది. కానీ అతను ఒక రెస్టారెంట్ అతను ప్రాపర్గా కానీ స్టోర్ చేయకపోతే దెర్ ఇస్ అ ఛాన్సెస్ దట్ ఇట్ లీడ్స్ టు డెత్ ఆల్సో. కంప్లీట్గా తెలియకపోతే స్కిప్ ఇట్, కంప్లీట్గా తెలియకపోతే స్కిప్ ఇట్. బట్ ఇఫ్ యూ నో జనరల్ సెన్స్ ఆఫ్ ది క్వశ్చన్ యూ కెన్ రైట్ ఇట్, జనరల్ ఇంటెన్షన్ ఆఫ్ ద క్వశ్చన్ యూ కెన్ అడ్రస్ ఇట్, డోంట్ లీవ్ ఇట్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? స్పెసిఫిక్గా టర్మ్ ఇచ్చేస్తాడు, కీవర్డ్ ఇచ్చేస్తాడు, అది నీకు తెలియదు అనుకో, బెటర్ టు స్కిప్ ఇట్, నో ఇష్యూ. జనరల్ సెన్స్లో నీకు ఐడియా వస్తుందంటే రాయొచ్చు. లెట్ మీ కంప్లీట్ దిస్ క్వశ్చన్, ఐల్ టేక్ అప్, నో ఇష్యూ. Shyam, I think I have addressed. సో ఇక్కడ లో ఛాన్సెస్ హై ఛాన్సెస్ ఏమి ఉండదండి. ఏపీకి మోరల్లెస్ వెయిటేజ్ ప్రకారమే వెళ్తుంది, మాకు సిలబస్ ప్రకారమే వెళ్తుంది. దాంట్లో మళ్ళీ యూపీఎస్సీ లాగా ఈ పోర్షన్ అడుగుతారా, ఆ పోర్షన్ ప్రయారిటీ ఉంటుంది అనేది ఉండదు. మనకి క్లియర్గా మనకి సెక్షన్ వైజ్ ఉంది కదా, సెక్షన్ వైజ్ వెళ్ళిపోతుంది. దాంట్లో ఏమి డౌట్ ఎందుకు వచ్చింది మీకు? సిలబస్ మీరు చూడనట్టున్నారు. Anil Chandra, there is no necessity that you will be writing in a sequential order. You can write from any order, no issue. Ide Anvesh Reddy, I have mentioned that. Yeah, Subhash, I'm saying that you can shuffle the questions, no issue. Shuffle cheyochu. సీక్వెన్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు 2.5 పేజ్ రాశారనుకోండి, 2.5 పేజ్ ఇక్కడ వరకు వచ్చింది. నేనేం చెప్పాను, స్ట్రైక్అవుట్ చేసి ఫ్రెష్గా మీరు నెక్స్ట్ పేజ్లో రాయాలనుకుంటే రాయొచ్చు. మినిమం ఎన్ని పేజెస్ రాయొచ్చు అంటే దెర్ ఈస్ నో లిమిట్, బట్ ఐఎమ్ సజెస్టింగ్ దట్ మినిమం 2 to 2.5 పేజెస్ యూ హ్యావ్ టు రైట్. 3 పేజెస్ ఈజ్ అడ్వైజబుల్. లేదు సార్ నాకు 3 పేజెస్ రాస్తే 13 క్వశ్చన్సే వస్తుంది, 2.5 పేజెస్ 15 క్వశ్చన్స్ రాస్తానంటే లెట్స్ కన్ఫైన్ టు 2.5 పేజ్. No, I can write only 2 pages, but I can write 15 questions. I can suggest write 2 pages. అర్థమవుతుందా? ఎక్కడో ఒకటి బ్యాలెన్స్ అవ్వాలి. టార్గెట్ ఏమో 3 పేజెస్, లేదు మీరు 3 పేజెస్ రాసి 10 క్వశ్చన్సే రాస్తున్నారంటే దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. 2.5 పేజెస్ రాసి మొత్తం పేపర్ కంప్లీట్ చేస్తున్నారా? ఎస్, ప్లీజ్ గో ఫర్ ఇట్. 2 పేజెస్ రాసి క్వశ్చన్ పేపర్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారా? ప్లీజ్ గో ఫర్ ఇట్. చెప్పండి, ఆఫ్లైన్ స్టూడెంట్స్ చెప్పండి. సెక్షన్ 3 లో 3 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. అవును, ఒక రిఫ్లెక్టివ్, సిగ్నిఫికెన్స్, కన్సర్న్. ఏది ప్రిఫర్ అంటే అంటే ఏది సేఫ్ సైడ్ గా ఉంటుంది అని ఆ టాపిక్స్. ఇప్పుడు లాస్ట్ టైం బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ బ్యూటీ అన్నారు. అట్లాంటి క్వశ్చన్ మీ యొక్క అండర్స్టాండింగ్ అనేది తక్కువ ఉండవు. అట్లాంటి క్వశ్చన్స్ అడ్రస్ చేయొద్దు అని చెప్తాను. చేయొద్దు, ఎందుకంటే దాంట్లో రాయడానికి ఏముండదు, చాలా తక్కువ ఉంటుంది. బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ బ్యూటీ అంటారు. యాక్చువల్గా క్వశ్చన్లో కూడా మిస్టేక్ అది. యాక్చువల్ కోట్ ఏంటంటే బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ బ్యూటీ, నాట్ ట్రూత్ ఈజ్ బ్యూటీ. క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ బ్యూటీ. ఏదో ఒక అతను కొటేషన్ అది ఏంటంటే బ్యూటీ ఈజ్ ట్రూత్, మనకు కనిపించేది నిజం, నిజమైందే బ్యూటీ అంటాడు. అంటే నేను ఇప్పుడు ఫిట్గా కనిపిస్తున్నాను అనుకోండి, ఈ ఎన్స్ మీన్స్ ఉంటాయి కదా. ఒక ఆర్కిటెక్చర్ బ్యూటీగా కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి, అన్ని ఆస్పెక్ట్స్ ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటేనే అది బ్యూటీగా కనిపిస్తుంది.
అంటే నిజమేంటి, బ్యూటీగా కనిపించింది నిజం అవ్వాలంటే నిజంగా దాంట్లో అక్కడ పని చేస్తుండాలా, ఆర్డర్ ఉండాలా, కష్టపడి ఉండాలా, ఇంటెలిజెన్స్ ఉండాలా అనేది ఉంది. అది ఇండివిజువల్ లెవెలా, సొసైటీ లెవెలా, ఫ్యామిలీ లెవెలా, స్టేట్స్ లెవెలా, సెక్టరల్ లెవెలా, ఇంటర్నేషనల్ ఆర్డర్, గ్లోబల్ ఆర్డర్ అనేది మనం ఏ వాటికి అనువాదం చేసుకోగలం అనేది రాయగలగాలి. సో కాబట్టి థర్డ్ సెక్షన్ అనేది మై కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి ఫిలాసఫికల్ స్పిరిచువల్ టాపిక్స్ జోలికి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు 4 to 5 పేజెస్ కంటెంట్ రాయడానికంటే తక్కువ స్కోప్ మాత్రమే ఉంటుంది. ఇది రిఫ్లెక్టివా, సివిక్ సెన్సా, ఇంకోటి అనేది మనకు కాదు. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఎంత రాయగలం అంతే. హ్మ్? కొన్నిసార్లు ఏమవుతుందంటే దెర్ ఇస్ ఇన్ ద సేమ్ సెంటెన్స్ హ్యాపీనెస్ ఈస్ నాట్ ద పాత్, సారీ, దెర్ ఇస్ నో పాత్ టు హ్యాపీనెస్, హ్యాపీనెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద పాత్. గౌతమ్ బుద్ధ సెడ్ ఏంటి, దెర్ ఇస్ నో పాత్ టు హ్యాపీనెస్, హ్యాపీనెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద పాత్. గౌతమ్ బుద్ధ. దాన్ని ఎలా రాయగలను నేను? 10 పేజీలు రాయాలి. 10 పేజీలు రాయాలి. రాయగలవా? రాసినా కానీ రాసిందే రాస్తావు, చెప్పిందే చెప్తావు. సో కాబట్టి మనకి ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ మనకి ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ కంటెంట్ రాయలేం. రాసినా కానీ ఒక 4 పేజెస్లో మాత్రమే నాన్ రిపిటేటివ్ పర్స్పెక్టివ్స్ రాయగలం. కానీ 5th పేజ్కి వచ్చిన తర్వాత ఇంక రాయాలి కాబట్టి, లాగాలి కాబట్టి, సాగదీయాలి కాబట్టి సాగదీస్తాం. సో గో విత్ ద ఎస్ఏ విచ్ కెన్ రైట్ ఈజీలీ, నాన్ రిపీటివ్లీ, అట్లీస్ట్ 8 పేజెస్. దట్ షల్ బి ద ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు రిఫ్లెక్టివ్ టాపిక్స్ అని అనుకోండి. రిఫ్లెక్టివ్ టాపిక్స్ ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ న్యూక్లియర్ టెస్ట్ అని ఇచ్చాడు అనుకో, యూ కెన్ రైట్. దో ఇట్స్ ఎ రిఫ్లెక్టివ్ టాపిక్, ఇండియాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ న్యూక్లియర్, యూ కెన్ రైట్. న్యూక్లియర్ టెక్నాలజీ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, దాని యొక్క డైమెన్షన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు అవసరము, ఇండియాస్ నో స్ట్రైక్ పాలసీ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే సర్వైవ్ అయ్యే స్కోప్ కూడా మనకి తక్కువ ఉంటుంది. దో ఇట్స్ రిఫ్లెక్టివ్. అప్పుడు మనం ఫస్ట్ న్యూక్లియర్ టెస్టింగ్ తీసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ మన మీద శాంక్షన్స్ తీసేసినా కానీ నా ద సిచ్యువేషన్ ఈస్ డిఫరెంట్. వీఆర్ నౌ దో ద మెంబర్ ఆఫ్ ఎన్ఎస్జీ, నౌ వీఆర్ ఎక్స్పోర్టింగ్ ద మెటీరియల్ టు అదర్స్ బికాస్ వీ హ్యావ్ సాఫ్ట్ పవర్ అండ్ అవర్ పాలసీ ఈస్ దట్ నో స్ట్రైక్ పాలసీ, నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ. అది ఇప్పుడు అవసరమైతే వాడచ్చు అంటున్నారు. అవసరమైతే వాడచ్చు, వాడాం కూడా, తెలియకుండా తెలుసు, అవసరమైనప్పుడు అవసరం లేనప్పుడు. ఎందుకంటే వీ కెనాట్ సింప్లీ దట్ నౌ ద పొలారిటీ ఆఫ్ ది వార్, ద కైండ్ ఆఫ్ వార్ has been changed. It's a faceless war and you don't know where the origin of this source of enmity. Enmity is everywhere. కాబట్టి మనము రాయడానికి ఎస్ఏ పేపర్లు వచ్చినప్పుడు మై కైండ్ డైరెక్టివ్ ఏంటంటే రిఫ్లెక్టివ్ సివిక్ అవేర్నెస్ కంటే కూడా మనం ఏం చేస్తాము, 8 పేజెస్ రాయడానికి ఎక్కడ మనకి పాసిబుల్ ఉందో దాన్నే మనం తీసుకొని ప్రయారిటీగా రాస్తాము. రామకృష్ణ, మీ క్వశ్చన్ ఏంటంటే మీకు మోర్ దాన్ ఒకే ఫస్ట్ క్వశ్చనే ఉందనుకోండి, 1A 1B రెండు రాసామనుకో, అలాంటి సిచ్యువేషన్లోనే మీరు ఫస్ట్ రాసింది ప్రయారిటీ తీసుకుంటాము, కన్సిడరేషన్ చేస్తాం. ఐ థింక్ యువర్ క్వశ్చన్ ఈస్ ఇర్రిలవెంట్. ఇక్కడ ఏంటంటే మనము ఒకే క్వశ్చన్, మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఇయర్ రాశాను, థర్డ్ ఇయర్ రాసి మళ్ళీ థర్డ్ బి రాశాను అనుకో ఎక్కడో, assume that you have written third B is much better. First you have to strike off the third A. అంతే కదా. లేదా అప్పుడు నీకు టైం ఉంది, 14 క్వశ్చన్స్ రాసేసావు, 15 క్వశ్చన్స్ రాసేసావు, బట్ యూ లేటర్ రియలైజ్ దట్ 3B ఆల్రెడీ రాయలేదు, 3A రాసావు, 3A అనేది రాంగ్గా రాసావు అనుకో, బట్ యూ హ్యావ్ టైం ఫర్ 3B. అలాంటప్పుడు మీరు ఏం చేయాలా, 3Aని స్ట్రైక్ ఆఫ్ చేసేసి 3B రాయాలి. అఖిల్ పాండా, అందుకే మీకు ఒక లాంగ్వేజ్ పేపర్ కూడా పెట్టాము. ఈరోజు ఎస్సేనా, నిన్న ఇంగ్లీషు, మొన్న తెలుగు. ఓకే, తెలుగు మాట్లాడాలి, తెలుగు రాయాలి, తెలుగు చదవాలి. అదే తెలుగు పేపర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా, ఒకసారి పేపర్ చూసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యా సరే
యా దట్ రవితేజ నౌ ద ప్రిపరేషన్ ఈజ్ ఓవర్ అండి. కానీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, దానికి మీకు సమ్మరీ కావాలంటే అలా చేసుకోవచ్చు. అటాచ్ చేసి ప్లీజ్ గివ్ సమ్మరీ ఆర్ హైలైట్స్ ఆఫ్ ది సమ్మరీ ఇన్ పీడిఎఫ్ అనేది మీకు చాట్ జీపీటీలో వస్తుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. I think economics survey, I'll check it. Mr. Akhil, I'll check it. I'll consult economy master. If it is already provided, I'll share with you. Mr. S. Soni, don't do such kind of silly trials. అంటే 5A 5B 50-50 రాసి రెండింటికి మార్క్స్ వస్తాయనేది కాదు. సో యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ వన్ క్వశ్చన్. సో మిస్టర్ శరణ్య మీరేం చెప్తున్నారంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయమన్నారు కదా, ఈవెన్ ఇఫ్ ఏ క్వశ్చన్ సరిగా తెలియకపోయినా అలా చేస్తే ఇన్విజిలేటర్కి బ్యాడ్ ఇంప్రెషన్ ఇస్తామా సార్? బయట ఉన్న టాక్ ఏంటి, వింటున్న టాక్ ఏంటి, ఫస్ట్ 2 క్వశ్చన్స్ బాగా వచ్చినవి రాయాలి, 3rd క్వశ్చన్ సరిగా రానిది లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ బాగా వచ్చింది రాయాలా? ఇక్కడ మీరు ఏం అజంప్షన్లో ఉన్నారంటే ఎగ్జామినర్ 10th క్లాస్ లాగా చూడకుండా కరెక్షన్ చేశారని అనుకుంటున్నారు. ఈ అజంప్షన్ నుంచి బయటికి రావాలి. మీకు ప్రతి ప్రశ్నకి మనము ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను చెప్పింది ఏంటంటే మీరు ప్రతి ప్రశ్న బాగా రాయాలి, ప్రతి ప్రశ్న బాగా రాయాలి. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి సీక్వెన్షియల్గా ఆర్డర్ రాయడం వల్ల ఏమవుతుందంటే యూ కెన్ సేవ్ దట్ 15 to 20 minutes ఇనిషియల్ టైమ్ ఆఫ్ చూసింగ్ ది క్వశ్చన్. దట్స్ మై ఇంటెన్షన్. ఓకే. ఎలా రాసినా 15 క్వశ్చన్స్ రాయండి. ఈ పర్మిటేషన్ కాంబినేషన్స్ మీ థింకింగ్ అనేది సో డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రాపర్గా ఉండేటి రాస్తానా, మళ్ళీ సెలెక్షన్ రాస్తానా, అలా మీరు టైం మేనేజ్ చేసి 15 క్వశ్చన్స్ రాస్తానంటే వెల్ అండ్ గుడ్. ఈ 15 క్వశ్చన్స్ 3 గంటల్లో రాయడానికి ఫస్ట్ 1 hour అనేది చాలా కీలకం. కాబట్టి ఈ ఫస్ట్ 1 hour ప్రయారిటీ. కాబట్టి ఈ ఫస్ట్ 1 hourలో 5 క్వశ్చన్స్ ఎలా రాయాలనేది నా ఇంటెన్షన్. అర్థమవుతుందా? ఈ ఫస్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ 1 hourలో ఫస్ట్ 5 క్వశ్చన్స్ రాస్తారా, లేకపోతే మీకు తెలిసిన క్వశ్చన్స్ ఫస్ట్ రాస్తారా, యువర్ చాయిస్. Are you getting my point? But my target is to write 5 questions in first 1 hour. If I could able to complete first 5 questions in first 1 hour, then easily I can write remaining 10 questions in remaining 2 hours. That's the intention. సో ఇంకా రివ్యూ ఇచ్చేది ఏముండదండి మీకు. ఇంకా ఈ 10 daysలో మేము రివ్యూ ఇచ్చి నీకు ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపించదు. కాబట్టి యువర్ ప్రిపరేషన్ ఈజ్ ఓవర్. ఓకే, యువర్ ప్రిపరేషన్ ఈజ్ ఓవర్. ఓన్లీ టార్గెట్ ఈజ్ టు complete the question paper, complete the 15 questions in next 3 hours. ఒక 3 hours మనము కూర్చొని రాయగలమే ఇంకా ప్రిపరేషన్. యా అప్లోడ్ చేస్తారండి ఈరోజు ఎస్ఏ పేపరు, ఆల్ పేపర్స్ మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అంతా అప్లోడ్ చేస్తారు. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, ఐ కెన్ అన్మ్యూట్ యూ. Thank you for joining the session. I wish all the best. So believe in yourself and give your best. That's it.